ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాం మిక్కిలి ప్రియ పరలోకపు తండ్రి, మరి యొక్క పర్యాయము స్తోత్రమయ్యా. మీ ప్రియ పాదముల చెంత పరిశుద్ధ సమాజముగా చేరి దేవా మీ నామమును గణపరచి, దేవా మీ నామమును హెచ్చించి పూజించడానికి దేవా సామాన్య మానవులమైన నన్ను మమ్మల్ని మీరు ఏర్పరచుకుని ఉన్నారు. దేవా దేవదూతల చేత కొనియాడబడుచున్న మీరు, దేవా పాత్రము ఎన్నికలేని వారము దౌర్భాగ్యపు స్థితిలో ఉన్న నన్ను మమ్మల్ని ప్రేమించి దేవా పాడైపోయిన మా జీవితాలను కట్టడం కోసమై ఇహలోకంలోనికి దేవా మీరు మానవుడిగా అవతరించి, దేవా పాపము లేకుండా జన్మించి పాపము లేకుండా జీవించి మా యొక్క పాపపు శిక్షనంతా మీరు భరించి దేవా మీరు కార్చిన పరిశుద్ధమైన అమూల్యమైన కలువరి శిలువ రక్తము ద్వారా దేవా ఎవరైతే యేసయ్యా నేను పాపినయ్యా నన్ను క్షమించు అని అడుగుతూ వచ్చినారో అటు వారందరినీ దేవా ఉచితముగా రక్షింపబడటానికి దేవా మీరు అర్హతను అనుగ్రహిస్తూ వచ్చారు. అటు భాగ్యము దేవా ఇక్కడ చేరి ఉన్న మీ ప్రజలమైన నాకు మాకు మీరు అనుగ్రహిస్తూ వచ్చిన మీ ప్రేమకై స్తోత్రాలయ్యా. కరుణించుము దేవా. ప్రార్థించి ప్రకటించిన మేరకు సమయానికి దేవ మీ సన్నిధానంలో ఇలా చేరి దేవా మీ సన్నిధానంలోని సంతోషమును సమాధానమును అనుభవించడానికి మీరు ఇచ్చిన మీ కృపకై స్తోత్రాలు. దేవా మీటింగ్ ఆది నుంచి అంతం వరకు మీరే సహాయము చేస్తురండి. దేవా ఎండ వేడిం నుంచి తప్పించండి. కరెంటును మైక్ సిస్టమ్ను మీ స్వాధీనంలో ఉంచుకునండి. వచ్చిన మా ప్రియులను బట్టి స్తోత్రాలు. రానన్న వారిని మీరే త్వరపెట్టి నడిపించండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, మీ కృపా సత్యమును బట్టి మీ నామమునకు మాత్రమే మహిమ ఘనత ప్రభావములు కలుగుటకు సహాయము చేయండి. దేవ పాటలు పాడేవారిని బలపరచండి, వాయిద్యాలు వాయించేవారిని బలపరచండి. మా తండ్రి సమస్తము మీ యొక్క నామ మహిమార్థమై పనిచేయలాగున మీరు సహాయము చేస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నామయ్యా. అట్లు ఆరాధన వర్తమానం ద్వారా మీరు నాతో మాతో మాట్లాడండి. బలవర్తమానం ద్వారా మీరు నాతో మాతో మాట్లాడండి. దేవా వేటిని విసర్జించాలనో వేటిని నేర్చుకోవాలనో నీ వాక్యపు వెలుగులో దేవా నా మట్టుకు నేను మా మట్టుకు మేము దేవా గైకొని వాటి చొప్పున నడిచే వారముగా ఉండటకు సహాయము చేయండి. యాకోబు పత్రికలో రాయించబడినట్లుగా మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనక వాక్యము ప్రకారము ప్రవర్తించువారై ఉండి అన్న మాట నా జీవితంలో మా జీవితంలో నెరవేర్పులోనికి మీరు తీసుకొని రండి. దేవా మా పితరుడైన దావీదు అన్నట్లుగా దేవా నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలవు, నిత్య సుఖములు కలవని దేవా వీటన్నిటిని మేము అనుభవించలాగున మీరు సహాయము చేయండి. దేవా అట్లు ప్రత్యేకించి మా తండ్రి ఈ మీటింగ్ ఆది అంతం వరకు మీరే అధ్యక్షత ఆధిపత్యం వహించండి. మా తండ్రి చివరి ప్రార్థన చివరి ఆశీర్వాదం వరకు మీ సన్నిధిని మీరు మాకు తోడుగుంచుతూ రావాల్సిన ప్రార్థన చేస్తున్నాం. ఏ ఒక్కరు మీ సన్నిధానంలో మహింపరచబడకుండానట్లు సహాయం వచ్చేయండి. కేవలం అక్కడ ఏసు తప్ప ఎవరు కనబడలేదని దేవా బైబిల్లో రాయించబడినట్టుగా దేవా ఇక్కడ కూడా మీరు తప్ప మీ ప్రసన్నత తప్ప ఎవరు కనబడకుండా మీరే మరుగు చేయమని వందనములు చెల్లిస్తూ మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటూ మిక్కిలి వినయముతో యేసయ్య నామమున స్తుతించి ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 749. నా సర్వమైన ప్రభు అర్పించుకుందు నీకై అంగీకరించు నేడే నీ సేవా చేయుటకై అంగీకరించు నేడే నీ సేవా చేయుటకై
ఆత్మ ప్రాణ దేహము తలంపులు క్రియలు ఆత్మ ప్రాణ దేహము తలంపులు క్రియలు అన్నియు నీ కొరకే గైకొనుమో ఓ యేసువా అన్నియు నీ కొరకే గైకొనుమో ఓ యేసువా జీవించగోరితే నీ కొరకే నీకే మహిమా ఘనత జీవించగోరితే నీ కొరకే నీకే మహిమా ఘనత సర్వమైన ప్రభు అర్పించుకొందు నీకై అంగీకరించునే సేవ చేయుటకై అంగీకరించునే నీ సేవ చేయుటకై వెలిగించు నా జీవము నింపుము నీ ప్రేమతో వెలిగించు నా జీవము నింపుము నీ ప్రేమతో నీ కృపతో నడచేదాను మెండైనా నీ శక్తితో నీ కృపతో నడచేదాను మెండైనా నీ శక్తితో కనపరచగోరితిని నీ నామములో నీకే మహిమా ఘనత కనపరచగోరితిని నీ నామములో నీకే మహిమా ఘనత సర్వమైన ప్రభు అర్పించుకొందు నీకై అంగీకరించునే నీ సేవ చేయుటకై అంగీకరించునే నీ సేవ చేయుటకై నా కాళ్ళు చేతులెల్లా నీ సేవ కర్పింతును నా కాళ్ళు చేతులెల్లా నీ సేవ కర్పింతును నారాయు కానిత్యము నిన్ను స్తుతింపనిమ్ము నారాయు కానిత్యము నిన్ను స్తుతింపనిమ్ము మనసారా ప్రేమింతు నిన్ను ప్రభువా నీకే మహిమా ఘనత మనసారా ప్రేమింతు నిన్ను ప్రభువా నీకే మహిమా ఘనత సర్వమైన ప్రభు అర్పించుకొందు నీకై అంగీకరించునే నీ సేవ చేయుటకై అంగీకరించునే నీ సేవ చేయుటకై
పాట సంఖ్య 750. యెహోవాను స్తుతించుడి, మీరు యెహోవా నామమును స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, మీరు యెహోవా నామమును స్తుతించుడి. యెహోవా సేవకులారా మీరు స్తుతించుడి, యెహోవా సేవకులారా మీరు స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, మీరు యెహోవా నామమును స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, మీరు యెహోవా నామమును స్తుతించుడి. యెహోవా మందిరపు నాదిని వేసిన, యెహోవా మందిరపు నాదిని వేసిన, దినమున పలికిన ప్రవక్తల మాటలు, యెహోవా మందిరపు నాదిని వేసిన, దినమున పలికిన ప్రవక్తల మాటలు, నేటి దినమున వినేడి మీరు, నేటి దినమున వినేడి మీరు, ధైర్యము తెచ్చుకొనుడనే ప్రభువు యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, మీరు యెహోవా నామమును స్తుతించుడి. పూర్ణ మనస్సుతో సేవించు భక్తుల, పూర్ణ మనస్సుతో సేవించు భక్తుల, కరుణతో తన కృప చూట మరువని, పూర్ణ మనస్సుతో సేవించు భక్తుల, కరుణతో తన కృప చూపుట మరువని, నిబంధన నెరవేర్చు ఈ వంటి దేవుడో, నిబంధన నెరవేర్చు ఈ వంటి దేవుడు, భూమి ఆకాశము నందున లేడని, యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, మీరు యెహోవా నామమును స్తుతించుడి. దావీదును పితరుని తోడం, దావీదును పితరుని తోడం, సెలవిచ్చిన మాట నెరవేర్చెను ప్రభు, దావీదును పితరుని తోడం, సెలవిచ్చిన మాట నెరవేర్చెను ప్రభు, సొలొమోను నంద వాగ్దానములను, సొలొమోను నంద కన్నుల విందుగా నెరవేర్చెనుగా, యెహోవాను స్తుతించుడి, మీరు యెహోవా నామమును
స్తుతించుడి యెహోవాను స్తుతించుడి మీరు యెహోవా నామమును స్తుతించుడి ఓడి ఓడి తొలగి ఓడి 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 తొలగి ఓడి అపవిత్రమైన తేని ముట్టకుడి ఓడి ఓడి తొలగి ఓడి అపవిత్రమైన తేని ముట్టకుడి యెహోవా సేవోపకరణములను యెహోవా సేవోపకరణములను మోయువారాగు మీరు శుద్ధి చేసి కొనుడి యెహోవాను స్తుతించుడి మీరు యెహోవా నామమును స్తుతించుడి యెహోవాను స్తుతించుడి మీరు యెహోవా నామమును స్తుతించుడి ఆలోకించుడి మీరు తన సేవకుడు ఆలోకించుడి మీరు తన సేవకుడు వివేకముగా ప్రవర్తించునుగాన ఆలోకించుడి మీరు తన సేవకుడు వివేకముగా ప్రవర్తించునుగాన ఉన్నతమైన స్థానమందుంది ఉన్నతమైన స్థానమందుంది గణుడైన వాడై హెచ్చింపబడును యెహోవాను స్తుతించుడి యెహోవాను స్తుతించుడి యెహోవా నామమును స్తుతించుడి పర్వతములపై ఎంతో సుందరములు పర్వతములపై ఎంతో సుందరములు సువార్తను చాటించువారై పర్వతములపై ఎంతో సుందరములు సువార్తను చాటించువారై సీయోను నీ దేవు తేలుచున్నాడని సీయోను నీ దేవు తేలుచున్నాడని సమాధానములు ప్రకటించు పదములు యెహోవాను స్తుతించుడి మీరు యెహోవా నామమును స్తుతించుడి యెహోవాను స్తుతించుడి యెహోవా నామమును స్తుతించుడి నగరములు ఉండదు శాపము నగరములు ఉండదు శాపము దేవుని గొర్రె పిల్ల సింహాసనముందు నగరములు ఉండదు శాపము దేవుని గొర్రె పిల్ల సింహాసనముందు సేవింతురు తన దాసులయనాలు సేవింతురు తన
మీరు స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి. మీరు యెహోవా నామమును స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి. మీరు యెహోవా నామమును స్తుతించుడి. పాట సంఖ్య 751. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. కష్టములు వచ్చినా, నష్టములు వచ్చినా, కష్టములు వచ్చినా, నష్టములు వచ్చినా, యేసు ప్రభువే నా సహకారి, యేసు ప్రభువే నా సహకారి. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. ఈ లోక ఘనత నన్ను విరచిన, లోకస్తులెల్లరూ నన్ను విరచిన. ఈ లోక ఘనత నన్ను విరచిన, లోకస్తులెల్లరూ నన్ను విరచిన. నా సహోదరులు నన్ను విరచిన, నా సహోదరులు నన్ను విరచిన. యోసేపు దేవుడే నా సహకారి, యోసేపు దేవుడే నా సహకారి. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. అంధకారంలో భువినావరించిన రాజులు గనులు శత్రువులైనాను. అంధకారంలో భువినావరించిన రాజులు గనులు శత్రువులైనాను. అగ్నిగుండములో సింహపు గుహలో, అగ్నిగుండములో సింహపు గుహలో, దానియేలు దేవుడే నా సహకారి, దానియేలు దేవుడే నా సహకారి. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. నా మంచి కాపరి శ్రేష్ఠ స్నేహితుడు, శాశ్వత రాజు నా సహాయకుడు. నా మంచి కాపరి శ్రేష్ఠ స్నేహితుడు, శాశ్వత
ఎప్పుడు భారం నాకెందుకు వ్యాకులమెందుకు భారం నాకెందుకు వ్యాకులమెందుకు ప్రభు ప్రజలతో నీ కీర్తించెదను ప్రభు ప్రజలతో నీ కీర్తించెదను క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం దూర శబ్దంలో నోగేడు వేళ శ్రీమాలుంది నానా ప్రభుని చూచేదన్ దూర శబ్దంలో నోగేడి వేళ శ్రీమాలుంది నానా ప్రభుని చూచేదన్ ఏనాడు ఎప్పుడు నీవు వచ్చేదావు ఏనాడు ఎప్పుడు నీవు వచ్చేదావు ఆనాటి వరకు నీ కాని పెట్టేదం ఆనాటి వరకు నీ కాని పెట్టేదం క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. ప్రభుని ఆరాధించక మునుపు ఏం ధ్యానిస్తా ఉన్నాం మనము? ఏం ధ్యానిస్తున్నాం? ఏం చదువుకుంటున్నాం మనం ప్రభుని ఆరాధించడానికి? ఏం ధ్యానిస్తున్నాం? పైన వారంది చూసి కాదు, చూడకుండా చెప్పాలా? రండి, shall we turn our Bibles? Shall we turn our Bibles? Book of Joshua, chapter 1, verse 9. Book of Joshua, chapter 1, verse 9. ఈ మాట మనం అందరం కలిసి చదువుకొని ముందుకు సాగే ప్రయత్నం చేద్దాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. కాబట్టి మనకు తోడుగా ఉండేది ఎవరంట? దేవుడే. For the Lord thy God is with thee,
విదర్ సో ఎవర్ దౌ గోయిస్ట్. కాబట్టి మనము చూస్తే దేవుడు మనకేం చేస్తా ఉన్నాడంట, మార్గములో తోడుగా ఉన్నాడు. దేవుడు అన్ని మార్గాల్లో తోడై ఉంటాడా? ఒక రోజంట ఒక యవనస్తుడు ఇట్లా ప్రార్థన చేస్తా వచ్చినాడంట, దేవా చర్చ అయిపోయిందయ్యా, ఆదివారం కాబట్టి ఆదివారం మధ్యాహ్నం ఇంకేం ప్లాన్ లేదు, దేవా నువ్వు సహాయం చేస్తే నేను సినిమా హాల్కి వెళ్తాను అన్నాడంట. ఎక్కడికంట? సినిమా హాల్కి. దేని కొరకైనా ప్రార్థన? దేనికోసం చేస్తున్నాడు ప్రార్థన? సినిమా హాల్కి వెళ్ళేటప్పుడు ఒకటి, నన్ను ఎవరు చూడకూడదు, రెండోది నాకు కార్నర్ సీట్ రావాలా అని ప్రార్థన చేసినాడంట. అయితే ఆ రెండు జరగలే. ఎందుకు? ప్రార్థన అన్నది మనం వేటి కొరకు చేస్తే దేవుడు ఆ ప్రార్థన వింటాడు అని అంటే, ప్రార్థన మొట్టమొదటిగా దేవుణ్ణి సంతోషపరిచేదై ఉండాలి. సినిమా చూడటానికి వెళుతున్నాను అని చేసే ప్రార్థనలు దేవునికి ఏదైనా సంతోషం కలిగించే విషయం ఉందా? ఏం లేదు. కాబట్టి దేవుడు ఆ ప్రార్థన అంగీకరించలే కదా. మనం కూడా చాలా ప్రార్థనలు చేస్తాం. ఒకరోజు నన్ను కూడా ఒక అబ్బాయి అడిగాడు. అబ్బాయి పేరు హర్ష. అబ్బాయి అన్నాడు, అన్నా నాకు పలానా అమ్మాయితోనే పెళ్ళి అవ్వాలా, కాబట్టి దయచేసి ప్రార్థన చేయండి అన్నాడు. దేవుడు అనుమతించలే, అంతే. ఎంతమంది ప్రార్థన చేస్తే ఏంటి? కాబట్టి మనం మన జీవితంలో మనము నడిచే అన్ని మార్గాలలో దేవుడు ఉండకపోవచ్చు, కానీ అయితే మనము సరైన మార్గంలో నడిస్తే ఆ మార్గం ఎలా ఉన్నా కూడా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. Sometimes the path that which we have chosen, it may be wrong. If we have chosen the way that which God has been appointed, even there were troubles, even there were some problems, even there some difficulties occurs, even though God is there. మనం మన జీవితంలో మనం ఏర్పరచుకున్న మార్గములో దేవుడు లేకపోయి ఉండొచ్చు, కానీ అయితే మనము వెళ్తా ఉన్న మార్గములో దేవుడు ఏర్పరిచిన మార్గం అయితే అందులో కష్టాలు రానివ్వండి, ఇబ్బందులు రానివ్వండి, శ్రమలు రానివ్వండి, నిందలు రానివ్వండి, అవమానం రానివ్వండి, ఏ వచ్చినా కూడా ఏం చేస్తారంట, దేవుడు మనకు తోడై ఉంటాడు. కాబట్టి మనం మన జీవితంలో ఒక 3 రకాలైన మార్గములను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకొని తిరిగి మనం ముందుకు సాగే ప్రయత్నం చేద్దాం రండి. దాని కొరకై ఫస్ట్లీ గాస్పల్ లూక్ చాప్టర్ 10, లూకా సువార్త 10వ అధ్యాయము. ఏమ్మాయి నిద్రపోలేదా రాత్రి? ఆవులెత్తాను. లూకా సువార్త 10వ అధ్యాయము 30 నుంచి 37 వచనాలు. గాస్పల్ లూక్ చాప్టర్ 10 వర్స్ 30 to 37. మళ్ళా చదవండి, ఇప్పుడు వద్దులేండి, అంత చదివితే సమయం సరిపోదు. మనకు క్లుప్తంగా కొన్ని మాటలు మనం నేర్చుకొని వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక వ్యక్తి ప్రయాణము చేస్తా ఉన్నాడు. ఏం సన్ని, ఏం చేస్తున్నావు నువ్వు? నువ్వు కాదు ప్రయాణం చేసేది, అక్కడున్న వ్యక్తి ప్రయాణం చేస్తున్నాడు. ఓకేనా? అయితే ఆ వ్యక్తి ఎక్కడి నుండి వస్తున్నాడు అంటే యెరూషలేము నుండి వస్తున్నాడంట. ఎక్కడి నుండి వస్తున్నాడు? యెరూషలేము నుండి వస్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు మరి? ఎరుకోకి వెళ్తా ఉన్నాడు. పైన ఏమో యెరూషలేము ఉందంట, కింద ఏముందంట? యెరూషలేము క్రింద ఎరుకో ఉందన్నమాట. కాబట్టి పైనుంచి కిందికి రావాలంటే ఎట్లొస్తాం మనము? మీరు ఎట్లొస్తారు కింద నుంచి పైకి రావాలంటే? తాపలు ఎక్కి వచ్చినారు కదా. అయితే అప్పటి దినాల్లో ఆ వ్యక్తి ఏం చేస్తా ఉన్నాడు? నడుచుకుంటా వస్తున్నాడు. అయితే కొంతమంది అన్నారు, బైబిల్ పండితుల అభిప్రాయం ఏంటంటే, అయ్యా ఆయన సాధారణంగా నడుచుకుంటూ రాలా, ఆయన గాడిద మీద ఎక్కినాడు, గాడిద మీదనే వస్తా ఉన్నాడు అని కొంతమంది బైబిల్ పండితుల అభిప్రాయం. అయితే ఏదేమైనప్పటికీ కూడా బైబిల్లో రాయించబడినట్టుగా మనము చూస్తే ఆ వ్యక్తి యెరూషలేము నుండి ఎక్కడికి వచ్చాడంట? ఎరుకోకు కింది వైపునకు వచ్చినప్పుడు మధ్యలో ఏమైందంట? దొంగలు అతన్ని పట్టుకొని కొట్టేశారు. దొంగలు ఎందుకు పట్టుకుంటారు? దొంగతనం చేయడానికి, ఇంకా ఇంకా
ఆ? దొంగతనం చేస్తే సరిపోయా? కొంతమంది ఏం చేస్తారు తెలుసా? చంపేస్తారు కూడా. అయితే ఇక్కడ ఈ వ్యక్తి జీవితంలో తన దగ్గర ఉన్న వస్తువులన్నీ దొంగలింపబడతా వచ్చాయి. బహుశా పోరాడినాడేమో, ఇవి నా వస్తువులు, నావి నీవెట్లా తీసుకుంటావు అని పోరాడిన కారణము చేత ఆ దొంగలు ఏం చేస్తా వచ్చారంట? బాగా కొట్టినారంట. బాగా కొట్టి బైబిల్లో రాయించబడింది, కొర ప్రాణముతో విడిచిపెట్టినారు. అంటే ఒక కొంత సమయం అట్నే వాడిని అట్నే వదిలిపెట్టినా మనకు ఏమైపోతాడు? చనిపోతాడు. అట్లాంటి పరిస్థితులలో ఆ దొంగలు అతన్ని కొట్టి అక్కడ విడిచిపెడతా వచ్చినారు. విడిచిపెట్టినప్పుడు అదే ప్రాంతము గుండా ఎవరు వెళ్తా ఉన్నారంట? మొట్టమొదటిగా ఒక యాజకుడు వెళ్తా ఉన్నాడు. ఎవరు వెళ్తున్నారంట? యాజకుడు. ఎవరు యాజకుడు అంటే? ప్రీస్ట్ అంటే ఎవరు? దేవుని మందిరములో లోపలికి వెళ్ళి ధూపము వేసే వ్యక్తి యాజకుడు. అవునా కాదండి? పాత నిబంధనలను అనుసరించి యాజకుడు ఎవరయ్యా అంటే దేవుని మందిరంలోనికి వెళ్ళి ధూపం వేసేవారు. కాబట్టి ఆ యాజకుడు వచ్చాడంట, ఒకసారి చూసినాడంట, నాకెందుకులే ఈ పరిస్థితి అనుకుని ఏం చేసినాడంట? చక్కగా వెళ్ళిపోయినాడంట. అంటే చూసి చూడనట్టు వెళ్ళిపోయినాడు. రెండో వ్యక్తి వచ్చినాడంట. రెండో వ్యక్తి పేరు ఏం పేరు? అక్కడ రాయించబడినట్లుగా లేవీయుడు. లేవీయుడు వచ్చినాడు. లేవీయుడు ఆ పడి ఉన్న ఆ దొంగల చేతిలో కొట్టబడి కొర ప్రాణముతో పడి ఉన్న వ్యక్తిని చూసినాడు, పక్కగా పోయినాడు. ఇప్పుడు చివరికి ఎవరు వచ్చినారంట? సమరయుడు వచ్చినాడు కదా. సమరయుడు వచ్చినాడు. నాకు తెలిసి 2017-18 క్యాలెండర్లో ఇట్స్ ఏ హైలైట్ థింగ్. భలే చిత్రీకరిస్తూ వచ్చినారు ఆ మాటని. కాబట్టి ఇప్పుడేమో సమరయుడు వచ్చినాడు. సమరయుడు వచ్చి ఏం చేశాడంట? చూసట్నే పక్కగా పోయినాడా? పోలా. ఏం చేస్తూ ఉన్నాడు? సమరయుడు చూసి అతని మీద మొట్టమొదటిగా జాలి పన్నాడు. జాలి పడితే సరిపోతుందా? కాదు. ఏం చేస్తా వచ్చంట? సహాయం చేస్తా వచ్చినాడు. అంటే ఏంటి? అతని గాయాలు కట్టే ప్రయత్నం చేస్తా వచ్చినాడు. అతన్ని బ్రతికించే ప్రయత్నం చేస్తూ వచ్చినాడు. అందులోనే చాలా విషయాలు ఉన్నాయి కదా. నూనె తీసుకొచ్చినాడు, మొట్టమొదటిగా గాయాలన్నీ కట్టినాడు. దాని తర్వాత అతన్ని తీసుకొని ఎక్కడికి తీసుకుపోయినాడంట? గాడిద మీద ఎక్కించి ఒక పూట కూల ఇంటి దగ్గరికి తీసుకొని వెళ్తా వచ్చినాడు. అన్నాడు, ఏమన్నాడు? ఇదో 2 దినారాలు ఇస్తున్నా, ఇంకా ఎక్కువ ఖర్చు చేస్తే ఎవరిస్తారు? నేను ఇస్తా అన్నాడు. మనం అంటామా? ఏం సన్ని నువ్వు అంటావా? ఏం పర్వాలే, మా ఎక్కకు నాకు లేకపోయినా పర్వాలే, మా ఎక్కకి అంటావా? మా ఎక్కది గుంజుకొని తింటాలేండి అంకుల్, మా ఎక్కకి ఎందుకు? కాబట్టి ఇక్కడ ఒక 2 మాటలు మాత్రం నేను చెప్పి ముందుకు సాగడానికి ఇష్టపడతా ఉన్నా కదా. ఇక్కడ ఏం చేస్తా వచ్చినాడంటే ఈ వ్యక్తి ప్రేమను, ద వే ఆఫ్ లవ్. ఇట్స్ నాట్ ఓన్లీ ద లవ్ వెన్ ఇట్ కంపేర్డ్ ఇన్ టు అవర్ లైఫ్స్, ఇట్స్ ఎ లవ్ ఆఫ్ అగపే that God has shown his love towards to the people that who were worthless. మన జీవితంలో ఈ మాటను యేసుక్రీస్తు ప్రభు వారు మన మీద చూపిన ప్రేమతో అన్వయించుకున్నప్పుడే ఆ ప్రేమ సాధారణమైన ప్రేమ కాదు. ఆ ప్రేమ ఎటువంటిదంట? అగపే ప్రేమ అంట. అగపే ప్రేమ అంటే ఏంటంటే, ఒక మాటలో చెప్పాలంటే, నిరుపయోగుల మీద, దౌర్భాగ్యుల మీద, నిష్ప్రయోజకుల మీద చూపించే ప్రేమను ఏంటంటారు? అగపే ప్రేమ. ఇక్కడ చూస్తే ఈ వ్యక్తి ఏం కోరుకోలే, అయ్యా నువ్వు బాగైన తర్వాత నా 2 దినారాలు నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలా అన్నాడా సమరయుడు? అన్నా. సమరయునికి తెలుసు, అరే వీడు ఎలా ఉన్నాడు, వీడు నిస్సహాయ స్థితిలో ఉన్నాడు, వీడు నాకేం చేస్తాడు అని తెలిసి కూడా సహాయం చేస్తూ వచ్చినాడు సమరయుడు. అది కాబట్టి దేవుడు ప్రేమిస్తా ఉన్న ప్రేమ ఎటువంటి ప్రేమ అంటే, చాలా మంది అంటారు, అన్నా దేవుడు ఏం ప్రేమిస్తున్నాడు అన్నా, నన్ను కష్టాలు ఊపిలో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, శ్రమల్లో ఉన్నా, నిందల్లో ఉన్నా, అవమానాల్లో ఉన్నా, అందరు నన్ను అంటూ ఉన్నారు, దేవుడు ప్రేమిస్తూ ఉంటే నాకెందుకు ఇట్లాంటి బ్రతుకొస్తుంది అని భావిస్తారు. ప్రేమైన సోదరుడా, ప్రేమైన సోదరి, ఇట్లాంటి జీవితంలో ఉన్న నిన్నే, ఇట్లాంటి జీవితంలో ఉన్న నన్నే దేవుడు ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడు చెప్పండి? ఎందుకు ప్రేమించాడు దేవుడు? మనలాంటి వారిని, లోకంలో ఎంతో మంది గొప్పలు ఉన్నారుగా, క్యాస్ట్ను బట్టో, రిలీజియస్ ను బట్టో, లేదంటే వారికి ఉన్న ఆస్తిని బట్టో, వారికి ఉన్న జ్ఞానమును బట్టో దేవుడు అట్లాంటి వారిని ప్రేమించవచ్చు కదా. దేవుడు ఏమన్నాడు? అయ్యా నీవే నాకు కావాలన్నాడు కదా.
పాడైపోయిన బ్రతుకు కలిగిన వారిని దేవుడు ఎంతో మందిని తన కొరకు ఏర్పరచుకొని, అయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నా, అమ్మా నేను నిన్ను ప్రేమిస్తున్నా, నా ప్రేమకు నువ్వు లోబడి జీవించగలిగితే నేను నిన్ను ఒక అర్హమైన పాత్రగా చేస్తాను అన్నాడు. పౌలు జీవితం ఎంత చక్కటి ఉదాహరణ. సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో రాయించబడింది. పౌలుని గురించి దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటంట, ఇదిగో ఇతడు నా నామము కొరకై నిందను అవమానమును భరించడానికి నేను ఏర్పరచుకొని ఉన్న అర్హమైన పాత్ర. ఐ హావ్ చూజన్ హిమ్. దేవుడు అన్న మాట చూడండి. కాబట్టి మనం మన జీవితంలో దేవుడు ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడంటే ఇది అగపే ప్రేమ. ఇంకొక మాట చెప్పాలంటే ఇట్స్ ఎ సాక్రిఫైస్డ్ లవ్, త్యాగ సహితమైన ప్రేమ. మనము ఏమి ఇవ్వలేమని తెలిసి ప్రేమించే ప్రేమ. ఒక్క మాటలో చెప్పాలంటే మన దగ్గర ఏమైనా ఉందా దేవునికి ఇవ్వడానికి? బైబిల్లో రాయించబడింది ఏమని, మనుషుని యొక్క అరకాలు మొదలుకొని తల వరకు ఏముందంట, పాపమే ఉంది. ఆ దేవుడేమో పరిశుద్ధుడు, మానవులమైన నేను పాపాత్ముడను. ఇప్పుడు నేను దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా ఏమి ఇవ్వాలయ్యా నీకు, నా తలనిస్తా అంటే ప్రభు అంటాడు, అరే అది పాపమైందిరా. ప్రభు నా చేతులు ఉన్నాయంటే అది అపవిత్రమైనవి. అయ్యా నా కాళ్ళు ఉన్నాయంటే అవి ఎక్కడికో వెళ్ళకూడని చోటికంతా వెళ్ళి పాడైపోతా వచ్చాయి. దేవా మరి ఏముందయ్యా నాకు ఇవ్వడానికంటే, అన్నిటికంటే పాడైపోయిన హృదయాన్ని ప్రభు కోరుకుంటా వచ్చాడు. ఇది కాదా? దేవుడు నిన్ను నన్ను ఎట్లా ప్రేమిస్తా ఉన్నా అంట, త్యాగ సహితమైన ప్రేమ, త్యాగముతో కూడిన ప్రేమ, ఏమి ఇవ్వలేమని తెలుసుకొని ప్రేమించే ప్రేమ, అగపే ప్రేమ. ఇక్కడ సమరైన స్థానం ఎవరిదంట? ఎవరిది సమరైన స్థానం? యేసుక్రీస్తు ప్రభు వారిది. ఆ దొంగల చేతిలో చిక్కబడి ఉన్న వ్యక్తి స్థానం ఎవరిదంట? మనదే, నీది నాదే. మన జీవితం ఏమైపోయింది? పట్టబడతా వచ్చినాం. ఆదాము అవ్వలు దేవుని దగ్గర ఎంతో ఆత్మీయంగా పాపమేంటో తెలియకుండా జీవిస్తూ ఉన్న సందర్భంలో ఈ యొక్క సాతాను సర్పము రూపంలో వచ్చి ఆదికాండం 3వ అధ్యాయంలో ఎంత చక్కగా వారిని మోసగిస్తూ వచ్చిందంటే, హవ్వను మోసగించి హవ్వ యొక్క ప్రేమ ద్వారా ఆదాం ఏం చేయబడతా వచ్చాడంట? మోసపరచబడతా వచ్చాడు. ప్రేమైన సహోదరుడా, ప్రేమైన సహోదరి, నీ జీవితంలో నువ్వు ఇంకా భావిస్తూ ఉన్నావేమో, నేను మంచి పనులు చేస్తున్నానన్నా, నేను నలుగురికి సహాయం చేస్తూ ఉన్నానన్నా, నేను ఎవరైతే నా దగ్గరికి వచ్చి సహాయం అడుగుతున్నారో వారికి నేను మంచి పనులే చేస్తున్నాను కానీ ఎవరికి కీడు చేయలేదు అని నీవు భావిస్తూ ఉన్నప్పటికీ కూడా బైబిల్లో రాయించబడింది, మనుషుని యొక్క ధర్మ కార్యాలు ఎట్లాంటివంట? మురికి పేలికలతో సమానం. బైబిల్లో కొర్నేలి అన్న ఒక మనుష్యుడు ఉన్నాడు. ఎక్కడ కనపడతాడు ఆయన మనకి? అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో కనపడతాడు. ఆయన ఏం చేస్తా ఉన్నాడంట? ధర్మ కార్యాలు చేసే వ్యక్తి. ఆయనను గురించి బైబిల్ చూస్తే అక్కడ ఏం రాయించబడిందంట? నీ ప్రార్థన దేవుడు విన్నాడు కాబట్టి నీకేం కావాలి? ఇప్పుడు రక్షణ కావాలి. నీ ధర్మ కార్యాలకి విలువ పెరగాలంటే నీ హృదయంలోనికి దేవుడు రావాలా. నువ్వు దేవుడు లేకుండా ఏమైనా చేయి, ధర్మ కార్యాలు చేయి, పుణ్యకార్యాలు చేయి, లేదంటే ఎక్కడికెక్కడికో వెళ్ళి ఎవరికైనా సహాయం చేయి, అదంతా కూడా ఏంటంట? సున్నా. నువ్వు ఎప్పుడైతే నిజ దేవుని తెలుసుకొని ఈ కార్యాలు చేస్తావో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? నీవు దేవునికి చేసినట్లే. కాబట్టి మొట్టమొదటి అనుభవం, ప్రభును ఆరాధిస్తూ ఉన్నప్పుడు, దేవా నీవు నన్ను ప్రేమిస్తూ ఉన్నావు. ఎట్లాంటి ప్రేమ ఇది? మామూలు ప్రేమ కాదు, అగపే ప్రేమ, త్యాగంతో కూడిన ప్రేమ. నేనేమో ఇవ్వలేనని తెలిసి కూడా ప్రేమిస్తా ఉన్న ప్రేమయ్యా. ఎంత గొప్ప దేవుడవయ్యా నీవు, నన్ను ఈ ప్రేమించే మార్గంలోనికి నడిపించవయ్యా అని ఏం చేయాలంట? ఏం చేయాలా? ప్రభువును ఆరాధించాలి. ఇది మొదటి అనుభవం. రెండవ అనుభవంలోనికి వెళ్దాం. ద వే ఆఫ్ హ్యూమిలిటీ. హ్యూమిలిటీ అంటే ఏంటి? హ్యూమిలిటీ అంటే హ్యూమిడిటీ కాదు, హ్యూమిలిటీ మానవత్వం, ఇంకా వినయం. బైబిల్ రాయించబడతా వచ్చింది కదా, యెహోవా దేవుని గురించి రాయించబడింది యెషయా గ్రంథంలో. ఆయన ఎవరంట? మహాగణుడును మహోన్నతుడును అయినప్పటికీ ఎక్కడుంటానంట ఆయన? వినయము గల వారి వద్ద. ఏంది వినయం అంటే? ఇంకో మాటలో మనకు అర్థం అవ్వాలని మత్తయి సువార్తలో ఒక మాట రాయించబడింది, ఆత్మ విషయమై దీనత్వం. వినయం అంటే చాలా మంది అనుకుంటారు, అయ్యో అన్న సేవకుడు వస్తాను కదా, అది కాదు.
ఎందుకంటే నేను ఆ స్టేజ్ నుంచి వచ్చినోన్నే. కాబట్టి దట్ ఈస్ నాట్ అ హ్యూమిలిటీ. హ్యూమిలిటీ త్రూ యాక్షన్స్, హ్యూమిలిటీ ఇన్ ద స్పిరిచువల్ లైఫ్, దేర్ ఆర్ మచ్ మోర్ డిఫరెన్స్. మనము చూస్తే ఈ యొక్క వినయము అన్న మాట బాహ్యానికి సంబంధించింది కాదు, అలాగే బాహ్యంగా కూడా కొన్నిసార్లు కనబడుతుంది, అయితే ఆత్మ సంబంధమైనది. ఐ వుడ్ లైక్ టు ప్రూవ్ ఇట్. నేను ఈ మాటను వాక్యపు వెలుగులోనే నిరూపించడానికి ఇష్టపడతా ఉన్నాను. రండి, లూకాసు వార్త 15వ అధ్యాయము. లూకాసు వార్త 15వ అధ్యాయము మనకు కింది వచనాలు అనగా 10 నుంచి మనము చూస్తే, తన్ని ఏం చేస్తాను, కూర్చో, బాగున్నాయి కదా కాళ్ళు, తినలే పద్దనా, తినలేదా? కాబట్టి ఈ లూకాసు వార్త 15వ అధ్యాయం 11 నుంచి చూస్తే ఎవరు కనపడుతూ ఉన్నారంట మనకు? ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. చాలా జాగ్రత్తగా వినండి, తర్వాత ప్రశ్న ఇస్తా. ఒక కుమారుడేమో తండ్రి ఎదుటనే చెప్పాడు, ఏమన్నాడు, నాన్న నాకు వచ్చే ఆస్తి నాకు ఇచ్చే, నేను నా స్నేహితులతో కలిసి వెళ్ళిపోతా అన్నాడు. ఇంకో కుమారుడేమో తండ్రి ఇంటిలోనే ఉన్నాడు, తండ్రి చెప్పిన మాట అంతా కూడా వింటా ఉన్నాడు. చివరికి వచ్చే తల్లికి ఎవరు కావాల్సి వచ్చిందంట? ఎవరు కావాల్సి వచ్చింది? నాకు కూడా స్నేహితులు ఉన్నారు, నాకు కూడా స్నేహితులు కావాలి అని అంటా వచ్చినాడు. అంటే ఒక వ్యక్తి ఏమో వినయం వింటూ నటిస్తూ ఉన్నాడు, తండ్రి అనుకుంటున్నాడు, అబ్బా నా పెద్ద కుమారుడు ఎంత మంచోడు, నేను చెప్పిన మాట అంతా వింటూ ఉన్నాడు, నేను చెప్పిన ప్రతి పని చేస్తూ ఉన్నాడు. సీ ద యాక్షన్స్, ఈవెన్ సమ్ టైమ్స్ ఇఫ్ వి బిలాంగ్స్ టు ద soldier of Satan, we are acting like the people of God. Even we are unable to recognize ourselves whom we are the soldier for. మనం ఎవరి కొరకైనా రాయబారులముగా లేదంటే ఆ యుద్ధము చేసే సైనికులుగా ఉన్నామో కొన్నిసార్లు మనకే గుర్తు ఉండదు. కారణం ఏంటంట, మనమేమో సాతాను యొక్క సంబంధులముగా ఉంటాం, కానీ ఎలా ఉంటామంటే దేవుని మందిరంలో వినయం కలిగిన వారముగా నటిస్తూ ఉన్న కారణమును బట్టి, ప్రవర్తిస్తూ ఉన్న కారణమును బట్టి ఏమనుకుంటాం, అయ్యో నేను దేవునికి చెందిన వాడను అని భావిస్తాం కదా. ఇదే నా వినయం అంటే. వాస్తవానికి చూస్తే లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఇద్దరి జీవితాల్లో కూడా ఏముందంట, నటించే తత్వమే ఉంది. అయితే దేవునికి స్తోత్రం, ఒక వ్యక్తి ఏమో తాను చేసిన తప్పును తిరిగి క్షమాపణ పొందుకుంటూ వచ్చాడు. ఆ వ్యక్తి చిన్న కుమారుడు కదా. తప్పు చేయడం గొప్ప సంగతి కాదు, తప్పు చేయని మనుషుడు ఉండకపోడు. బైబిల్ అంతట్లో తప్పులు ఎక్కువ సార్లు చేసింది ఎవడైనా ఉన్నాడంటే దావీదే. దావీదు తన జీవితంలో లెక్కలేనని తప్పులు చేశాడు, కానీ దావీదుని గురించి దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటంట, అయ్యా దావీదు ఎవరనుకున్నావు, నా హృదయానుసారుడైన మనుష్యుడు, నా చిత్తమును నెరవేర్చువాడు, భూమి మీద ఇతని వంటి వాడు ఎవడు లేడన్నాడు కదా. ఎందుకన్నాడన్నమాట? అన్ని తప్పులు చేస్తే దేవుడికి ఏం న్యాయం లేదా? దేవుడు న్యాయవంతుడు కాదా? ఆయన తన న్యాయంలో విడిచిపెట్టినాడా? కాదు. దావీదు చేసిన ఏ పాపమైనా ఒక్కసారే చేసినాడు. అది ఏంటంట, దావీదు ఒకసారి ఒక పాపం చేశాడు అనుకోండి, ఆ పాపం ఒప్పుకొని విడిచిపెడతాడు, మళ్ళీ అది చేయడు, మళ్ళీ కొత్త పాపం కదా. తాను తెలిసో తెలియకో పడిపోయిన ప్రతిసారి కూడా దేవుని దగ్గరికి మాత్రమే వచ్చాడు, మనుషులకు చెప్పడు కదా. చాలా మంది ఏం చేస్తారంటే, ఏదైనా ఒక చిన్న విషయం, ఏదైనా ఒక చిన్న లోపం వాళ్ళల్లో ఉంటే వాళ్ళు దేవునికి తప్ప అందరికి చెప్పుకుంటారు కదా. నేనేమంటానంటే దేవునికి మాత్రమే చెప్పండి. ఎవరికైనా చెప్పారనుకో ఏమైతుంది అంకుల్ అనేవాడు, ద సీక్రెట్ బిట్వీన్ 2 people ఈజ్ ఏ న్యూస్ దట్ ఈస్ స్ప్రెడ్డింగ్ సూన్. ఇద్దరి వ్యక్తుల మధ్య ఉన్న రహస్యం కాదంటది, మనుషులకి డప్పు కొట్టినట్టు అంట. రహస్యం అన్నది ఎక్కడ ఉండాలంట? ఒక్క వ్యక్తి దగ్గరే. కాబట్టి మనం మన జీవితంలో చూస్తే ఈ యొక్క వినయము, కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి జీవితాన్ని మనము అబ్జర్వ్ చేయగలిగితే ఆయన ఏం చేస్తా వచ్చినాడంట. రండి, సందర్భం వచ్చేసి యోహాను సువార్త 13వ అధ్యాయము. యోహాను సువార్త 13వ అధ్యాయం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేస్తా ఉన్నారంట, శిష్యుల పాదములు కడగటానికి ఇష్టపడతా ఉన్నాడు. మనం అడుగుతామా?
ఈ దినాలు చాలా మంది ఎట్లయిపోతూ వచ్చారంటే శిష్యుల పాదాలు యేసుక్రీస్తు ప్రభువారు కడిగారు కాబట్టి మేము కూడా ఏం చేస్తాము, పాదాలు కడుగుతాం. పాదాలు కడిగితే సరిపోదు, యేసుక్రీస్తు ప్రభువారు అంతము వరకు వారిని ప్రేమించినాడంట. అవునా కదండి? వాళ్ళు తప్పు చేసినారు. పేతురు దుడుకు పన్నాడు, పేతురు కోప్ పన్నాడు, పేతురు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినాడు, పేతురు దేవునికి సలహాలు ఇచ్చినాడు. అయినప్పటికీ కూడా దేవుడు ఏం చేశాడంట, పేతురు విషయంలో ఓర్చుకొని ఉన్నాడు. అది కావాలా? అలా కాకోకుండా అయ్యో మా పాస్టర్ గారు ఉన్నారండి, అబ్బా ఆయన ఎంత మంచోడంటే ఆ మందిరానికి వచ్చే వాళ్ళందరి పాదాలు కడిగేస్తాడండి. మంచిదే, కడగద్దని చెప్పను. కడిగిన తర్వాత వాళ్ళని అంతే, వాళ్ళు ఏ విషయంలో చెడిపోయినా ఏ విషయంలో పడిపోయినా వాళ్ళని ఏం చేయాలంట, అంతే జాగ్రత్తగా కాపాడుకోవాలి. బైబిల్లో రాయించబడింది. యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త మీరు చదవగలిగితే ఆయన అంటాడు, ఆయన తన వారిలో ఏ ఒక్కరిని కూడా పోగొట్టుకొనలేదు అన్న మాట ఉంటది. ఉందా లేదండి బైబిల్లో? రండి యోహాను సువార్త. మా పాపం రేచల్కి డౌట్ వచ్చింది, ఇంతకీ ఈ మాట ఆడుందని కదా. యోహాను సువార్తలో ఉంటుంది అన్నమాట. రండి. తన వారిని ఎవరిని ఆయన పోగొట్టుకోలేదంట. పద్దెనిమిదవ అధ్యాయంలో ఉంటుంది, ఒకసారి చూడండి. పద్దెనిమిదవ అధ్యాయం 9వ వచనం. నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒకనినైనను నేను పోగొట్టుకొనలేదని ఆయన చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగో చెప్పాను కదా. కాబట్టి మనము చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఎంతగా వినయము కలిగిన జీవితం జీవిస్తూ వచ్చాడంటే, ఆయన తనను తను ఎంత తక్కువ వాణిగా చేసుకుంటూ వచ్చాడంటే శిష్యుల పాదాలు గడుగుతూ వచ్చినాడు కదా. భూమి మీద ఉన్న మనము ఇతరులను ప్రేమించడానికి సాధారణంగా ఇష్టపడం కదా. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆ దేవాతి దేవుడు తగ్గించుకొని వినయము గల మనస్సు అంటే ఎలా ఉంటదని తెలియపరచడం నిమిత్తమై ఆయన ఏం చేస్తూ వచ్చాడంట, శిష్యుల యొక్క పాదములను కడుగుతా వచ్చినాడు. కాబట్టి శిష్యుల పాదాలు కడిగేటప్పుడు అప్పుడు కూడా ఎన్ని పరిస్థితుల్లో కదా. అప్పుడు పేతురు అంటాడు, ఏమంటాడు, అయ్యో ప్రభువా ఏంటంట నీవు నా పాదములు కడగనే కూడదు అన్నాడు. అప్పుడు ఏమన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు, ఏమన్నాడు, నీవు కడగబడితే తప్ప నాతో నీకేం లేదు, పాలు లేదు అన్నాడు. కడగబడలేదనుకో, పాలు లేదు అన్నాడు. వెంటనే పేతురు ఏమన్నాడు, ప్రభువా నువ్వు నన్ను కడగాలనుకుంటే నన్ను అరకాలు మొదలుకొని తల వరకు కడగన్నాడు. చూడండి ఎట్లుందో. ఒకసారి ఏమో హీ డినయింగ్ గాడ్ అండ్ సెకండ్లీ హీ ఈస్ గివింగ్ అనదర్ అడ్వైస్. ఒకటి మనకుంటే ఎట్లుంటదంటే అతి భక్తి ఉంటది, లేదంటే భక్తే ఉండదు. అది ఆ జీవన శైలిని దేవుడు మార్చడానికి ఇష్టపడతా ఉన్నాడు. పేతురు ఏమన్నాడు, మొదటిగా ప్రభువా నన్ను కడగద్దన్నాడు. రెండోసారి ఏమన్నాడు, నన్ను పైనుండి కింది దాకా కడుగు అన్నాడు కదా. మనం ఉంటే ఎట్లుంటామంట, దేవుని విషయంలో అత్యాసక్తితో ఉంటాం, లేదంటే ఆసక్తి లేకోకుండా అడుగంటి పోయన్నా ఉంటాం. కాబట్టి ప్రభు ఏం మాట్లాడలా, ప్రభు పేతురు మాట్లాడే ప్రతి మాట విని నిదానంగా జవాబిస్తా వచ్చినాడు పేతురుకి కదా. కాబట్టి మన జీవితంలో రెండోదిగా వినయము గల మార్గము. మొదటి మార్గం ఏంటంట, ఏం రేచల్, ఏం మార్గం? ప్రేమ మార్గము, ఎందుకంటే ఆరాధించాలి కదా. రెండవది ఏంటంట, వినయము గల మార్గం. మొదటేమో ప్రేమ మార్గము, రెండవదేమో వినయము గల మార్గము. రండి మూడవది చివరిది. ఇక్కడ చూస్తే ఆదికాండం 13వ అధ్యాయంలో 4వ వచనంలో ఏం కనబడుతుంది మనకి, అక్కడ అబ్రహాము యొక్క అన్న కుమారుడైన లోతుకి మధ్య ఏమొస్తుందంట, గొర్రెల కాపర్ల మధ్య సమస్యలు వస్తాయి, కొట్లాటలు వస్తాయి. మా గొర్రెలు మేయాలా ముందు అంటే మా గొర్రెలు మేయాలా, మాకే దండిగా బలం ఉందంటే మాకే దండిగా బలం ఉంది అని వారి మధ్య ఆ పోట్లాట ఎప్పుడైతే వస్తుందో వెంటనే ఈ యొక్క అబ్రహాం ఏం చేస్తా వచ్చాడంట, ఏం చేశాడు, కొట్టలే, అరే నేను పెద్దోన్నిరా, నేను చెప్పిన మాట వినాలా అన్నాడా? అనలా. సమాధానం కదా, పీస్. అందుకే చాలా వెహికల్స్ మీద నేను చూసినప్పుడు ఏమంటా అంటే, ఒకప్పుడేమో యెహోవా నా కాపురని, గో విత్ పీస్ అన్న మాట కూడా చూస్తున్నాం ఈ దినాల్లో. అంటే ఏంటి, సమాధానంతో వెళ్ళడం. కాబట్టి మనం మన జీవితంలో ఈ మూడవ మార్గము, అబ్రహాము తన జీవితంలో ఏ మార్గంలో వెళ్తా వచ్చాడంటే ఆ సమాధానముతో కూడిన మార్గంలో వెళ్తా వచ్చాడు. అబ్రహాం ఎప్పుడల్లా
ఏం లోతు, ఏంది పరిస్థితి, నాతో కూడా నువ్వు వచ్చావు, నా దేవుడు నన్ను పిలిస్తే నువ్వెందుకు వచ్చావు నాతో బాటి, నువ్వు వచ్చింది కాక వచ్చినప్పటి నుంచి మీ గొర్రెల కాపలికి మా గొర్రెల కాపలికి ఎప్పుడు తగవులే, కాబట్టి ఏంది ఇదంతా అని అనలా. ఏమన్నాడంట, వాట్ ఎవర్ ద థింగ్స్ వర్ హ్యాపెనింగ్, హీ వాజ్ జస్ట్ కీపింగ్ అండ్ ఫాలోవింగ్ ద పీస్. ఏం చేస్తా ఉన్నాడంట, సమాధానమును వెతుకుతా ఉన్నాడు, సమాధానపు మార్గమును ఎంచుకున్నాడు. అరవలా, లోతును అరవలా, రే బాబు ఏమే నువ్వు వినపో. కాబట్టి మనం మన జీవితంలో అబ్రహాం ఏ మార్గంలో వెళ్తా వచ్చాడో అదే మార్గంలోనికి దేవుడు మనల్ని ఏం చేస్తూ వచ్చాడంట, తన సమాధానము ద్వారా నడిపిస్తూ వచ్చాడు. అబ్రహాము ఎంత చక్కగా లోతుతో అన్నాడంటే, అయా నీ గొర్రెల కాపర్లకును నా గొర్రెల కాపర్లకును ఏమున్నాయంట, వివాదాలు ఉన్నాయి. అయితే ఏం చేయాలా, నేను నీకు ఒక మంచి మార్గం ఇస్తాను, నువ్వు కుడి తట్టుకు వెళ్తే నేను ఎక్కడికి వెళ్తా, ఎడమ తట్టుకు వెళ్తా, కాబట్టి నీకు నచ్చిన మార్గం మొదటిగా నువ్వే తీసుకో అంటా వచ్చాడు కదా. అబ్రహాం అన్నా, నేను పెద్దోని కదా, నాకు నచ్చినట్లు వెళ్తా, నాకు ఏదైతే మంచి మార్గంగా కనబడుతుందో అక్కడికి వెళ్తా అనలా. ఎందుకు, అబ్రహాముకు తెలుసు అబ్రహాము ఎవరి ద్వారా నడిపింపబడతా ఉన్నాడంట, దేవుని ద్వారా నడిపింపబడతా ఉన్నాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో చూస్తే అబ్రహామును పేరు పెట్టి పిలిచింది దేవుడే, అబ్రహాం ఎక్కడికి వెళ్ళాలనో తెలిపింది దేవుడే. కాబట్టి అబ్రహాము దేవుని చిత్తము లేకుండా ఒకవేళ అన్నాడు అనుకో, నేను ఇప్పుడు తూర్పు వెళ్తా అంటే, తూర్పు వెళ్ళడం దేవుని చిత్తం కాకపోతే అప్పుడు అబ్రహాం పరిస్థితి ఏంటి? అందుకే అబ్రహాం ఏం చేస్తూ వచ్చాడంటే, దేవుని యొక్క మాట కోరకై ఎదురు చూస్తూ ఉండి అప్పుడు అంటా ఉన్నాడయ్యా నీకు నచ్చిన మార్గం నువ్వు ఎంచుకో అన్నాడు. మన జీవితంలో ఉందా, కుటుంబ జీవితంలో ఉందా, వ్యక్తిగత జీవితంలో ఉందా, సంఘ జీవితంలో ఉందా, వీటన్నిటిని మనం ఏం చేసుకోవాలా, అలవాటు చేసుకుంటూ ఆ వాక్యమును మనం అన్వయించుకుంటూ ప్రభుని ఆరాధించాలా. ఒకవేళ మన జీవితంలో సమాధానమే లేదనుకోండి, మనం ఏమని ఆరాధిస్తాం, దేవా నీవేమో సమాధానం ఇచ్చినావు కానీ నేను మాత్రం సమాధానం చెరుపుతాను ప్రభా అని ఆరాధిస్తామా? ఒకవేళ సమాధానం చెరిపే నేనేమో, అయ్యా నువ్వు నాకు సమాధానం ఇచ్చా, నేను సమాధానాన్ని భూమి మీదకి ఇస్తున్నాను అని చెప్తే ఆరాధన ప్రభు అంగీకరిస్తాడా? లేదుగా. కాబట్టి ప్రభుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఈ 3 విషయాలు, ఈ 3 తలంపులు, ఈ 3 మార్గాల్లోనికి ఆయన మనల్ని ఏం చేస్తా ఉన్నాడంట, నడిపిస్తా ఉన్నాడు. ఈ 3 మార్గాల్లో దేవుడు ఉన్నాడు కదా, ఇవి ఆయన మార్గాలు కదా. లూకాసు వార్త 14:6 రాయించబడింది, యేసు చెప్పాను ఎవరంట మార్గము, నేనే మార్గము కదా. ఆయన మార్గంలో ఏముంటాయి, ప్రేమ ఉంటది. ఆయన మార్గంలో ఏముంటది, రెండోదిగా ఆయన మార్గంలో ఏముంటది, రెండోదిగా వినయం ఉంటది. ఆయన మార్గంలో మూడోదిగా ఏముంటది, సమాధానం ఉంటది. లవ్, హ్యూమిలిటీ అండ్ పీస్ త్రూ ద పాత్వే ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. కాబట్టి దేవుడు ఏర్పరచుకున్న మార్గంలో ఈ 3 ఉన్నాయి. మరి మనం వెళ్ళే మార్గంలో ఇవి ఉన్నాయా? ఈ 3 మార్గాల్లో వెళ్ళిన వారు ఎక్కడ తప్పిపోలా కదా. మనం చూస్తే ఆ సమరయుడు వచ్చినాడు కదా, ఆ సమరయుడు ఎక్కడ పడిపోయినట్లు మనం చూడం. రెండవది యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ పడిపోయినట్లు మనం చూడం. మూడవది అబ్రహాం ఎప్పుడు తన జీవితంలో పతనమైనట్లు చూడం కదా. సాధారణంగా మనము విశ్వాసులకు తండ్రి అని ఎవరిని జ్ఞాపకం చేసుకుంటామంట, అబ్రహామునే జ్ఞాపకం చేసుకుంటాం. అబ్రహాం చనిపోయి ఇప్పటికి కొన్ని లక్షల సంవత్సరాలు అయిందేమో, వేల సంవత్సరాలు అయిందేమో, అయినప్పటికీ కూడా అబ్రహాము స్టిల్ హీఈస్ లివింగ్ కదా, స్టిల్ హీఈస్ అలైవ్. ఆయన ఎప్పటికి కూడా సజీవంగా ఉన్నాడు మన మధ్య. ఆయనను గురించి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రతిసారి. కాబట్టి ఈ 3 మార్గములను మనం తలపోసుకొనొచ్చు. మనం ఏం చేద్దాం, ప్రభుని ఆరాధించుదాం. కాబట్టి మొట్టమొదటిగా ఏం జ్ఞాపకం చేసుకోవాలి, దేవా నీవు నన్ను ప్రేమించి నీవిచ్చిన మార్గంలో నడిచే భాగ్యంలో నీకు నడిపించవయ్యా. యెహోషువకు తోడై ఉన్న దేవుడవు కదా. ఇక్కడ 3 మార్గాలను నీవు బయలుపరిచావు. మొదటిగా నీవు ప్రేమించే దేవుడు, ప్రేమ మార్గంలో నన్ను ప్రయాణింపజేస్తా ఉన్నావు. రెండోదిగా వినయం కలిగిన దేవుడవు, వినయం కలిగిన మార్గములో నీవు నన్ను నడిపిస్తా ఉన్నావు. మూడవది నువ్వు శాంతము కలిగిన సమాధానం కలిగిన దేవుడు, అదే మార్గంలో నీవు నన్ను ఏం చేస్తూ ఉన్నావు, నడిపిస్తా ఉన్నావయ్యా. నా మార్గంలో ఎన్ని పరిస్థితులు ఇచ్చినా నన్ను చేయి విడవక చేయి పట్టి నడిపిస్తా ఉన్న దేవుడవయ్యా. నీ వంటి దేవుడు ఎవరున్నారు అని ఏం చేయాలా, తలపోసుకొనొచ్చు, ప్రభును ఆరాధించబద్ధులమైన దేవుడి మాటలు దీవించును గాక. లేచి నిలవబడి పాట పాడుకుందాం.
పాట సంఖ్య 753. పరలోకమే నా స్వాస్థ్యము, ఎప్పుడు గాంతును. పరలోకమే నా స్వాస్థ్యము, ఎప్పుడు గాంతును. నా ప్రియ యేసుని నేనెప్పుడు గాంతును. నా ప్రియ యేసుని నేనెప్పుడు గాంతును. పరలోకమే నా స్వాస్థ్యము, ఎప్పుడు గాంతును. పరలోకమే నా స్వాస్థ్యము, ఎప్పుడు గాంతును. ఆకలి దప్పులు దుఃఖము, మనోవేదన లేదచ్చట. ఆకలి దప్పులు దుఃఖము, మనోవేదన లేదచ్చట. పరమకుటము బంధను, ప్రభు పాదముల చేరెదను. పరమకుటము బంధను, ప్రభు పాదముల చేరెదను. పరలోకమే నా స్వాస్థ్యము, ఎప్పుడు గాంతును. పరలోకమే నా స్వాస్థ్యము, ఎప్పుడు గాంతును. సిలువ వేయబడితిని, ఇకనే కాదు జీవించుట. సిలువ వేయబడితిని, ఇకనే కాదు జీవించుట. ప్రభు యేసు మహిమ కొరకు మురిగలిగి జీవింతును. ప్రభు యేసు మహిమ కొరకు మురిగలిగి జీవింతును. పరలోకమే నా స్వాస్థ్యము, ఎప్పుడు గాంతును. పరలోకమే నా స్వాస్థ్యము, ఎప్పుడు గాంతును. నా పరుగు తుదముట్టింప, నాకు కృపను మెల్లుగను చెబును. నా పరుగు తుదముట్టింప, నాకు కృపను మెల్లుగను చెబును. విశ్వాస మార్గములో విసుగాక పరుగెత్తెదను. విశ్వాస మార్గములో విసుగాక పరుగెత్తెదను. పరలోకమే నా స్వాస్థ్యము, ఎప్పుడు గాంతును. పరలోకమే నా స్వాస్థ్యము, ఎప్పుడు గాంతును. పరమ విశ్రాంతి పొందా, పరలోకమందు చేరెదను. పరమ విశ్రాంతి పొందా, పరలోకమందు చేరెదను. పగలు రాత్రచ్చటలేదు, ప్రభువే దీప
పగలు రాత్రచ్చటలేదు ప్రభువే దీపమయుండును పరలోకమే స్వాస్యము ఎప్పుడు కాచును పరలోకమే నా స్వాస్థ్యము ఎప్పుడు కాచును నీ పిలుపును విని నేను కూడా సిద్ధపడదాను దేవుని పిలుపును విని నేను కూడా సిద్ధపడదాను దినములు సమీపించగా వాంఛయు అధికంబాయే దినములు సమీపించగా వాంఛయు అధికంబాయే పరలోకమే నా స్వాస్థ్యము ఎప్పుడు కాచును పరలోకమే నా స్వాస్థ్యము ఎప్పుడు కాచును నా ప్రియ యేసుని నేనెప్పుడు కాదును నా ప్రియ యేసుని నేనెప్పుడు కాదును పరలోకమే నా స్వాస్థ్యము ఎప్పుడు కాంతును పరలోకమే నా స్వాస్థ్యము ఎప్పుడు కాంతును దయచేసి సమయంలో గమనించండి ఆరాధించవలసిన వారు ఆరాధించిన సమయం వ్యక్తపరచొద్దు ఆరంభించండి
సమయంలో లేచి నిలబడి పాట పాడుకుందాం. పాట సంఖ్య 757. సిలువే నీ గురిగా నడువు యవ్వనుడా. సిలువే నీ గురిగా నడువు యవ్వనుడా, వెనుకంజవేయాకయే నిలువు యేసు బండపై, వెనుకంజవేయాకయే నిలువు యేసు బండపై, మునుగోచుండే జీవనావా దాటించు వారెవ్వారు, మునుగోచుండే నీ జీవనావా దాటించు వారెవ్వారు, యేసు ప్రభుండే దాటించువాడు, యేసు ప్రభుండే దాటించువాడు, నీదు చుక్కాని యేసే, నీదు చుక్కాని యేసే, సిలువే నీ కోరిక నడువు యవ్వనుడా, వెనుకంజవేయాకయే నిలువు యేసు బండపై, వెనుకంజవేయాకయే నిలువు యేసు బండపై. వచ్చేను యేసు ఈ లోకమునకు, తెచ్చే నీకు రక్షణ, వచ్చేను యేసు ఈ లోకమునకు, తెచ్చే నీకు రక్షణ, అక్షయుడు తెరచే నిశ్చయముగా, అక్షయుడు తెరచే నిశ్చయముగా, మోక్ష ద్వారము నీకే, మోక్ష ద్వారము నీకే, సిలువే నీ కోరిక నడువు యవ్వనుడా, వెనుకంజవేయాకయే నిలువు యేసు బండపై, వెనుకంజవేయాకయే నిలువు యేసు బండపై. ప్రేమ వార్త ప్రకటింపబడెను, ప్రియులారా రండి నేడే, ప్రేమ వార్త ప్రకటింపబడెను, ప్రియులారా రండి నేడే, మీ ఉల్లాములకు ప్రియమైన యేసే, మీ ఉల్లాములకు ప్రియమైన యేసే, శాంతిని చేడే రాజు, శాంతిని చేడే రాజు, సిలువే నీ కోరిక నడువు యవ్వనుడా, వెనుకంజవేయాకయే నిలువు యేసు బండపై, వెనుకంజవేయాకయే నిలువు యేసు బండపై. అయితే కూర్చోండి.
Shall we read that words which we have meditated in the worship message? ఆరాధన వర్తమానంలో మనము ధ్యానించిన మాట మరొక పర్యాయం మనం చదువుకొని యెహోషువ 1:9 ధ్యానించి మనము ముందుకు సాగే ప్రయత్నం చేద్దాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం అందరం కలిసి చదువుకుందాం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ఇక్కడ చూస్తే దేవుడు మనకేమై ఉన్నాడంట? దేవుడు మనకు తోడై ఉన్నాడు. అయితే ఈ యొక్క లోకములో నడుస్తూ ఉన్న వ్యక్తులు అందరూ దేవుని సన్మార్గములోనే నడిచేవారిగా ఉండరు. చాలాసార్లు మనుషులు తమ యొక్క స్వంత మార్గములను కూడా ఏర్పరచుకుంటారు. ఆ సొంత మార్గములు కొన్నిసార్లు ఎలా ఉంటాయంటే దేవునికి సంతోషాన్ని తీసుకుని రావు, మనుషులకు సంతోషం తీసుకుని రావు, పైపెచ్చు దుఃఖమును కలిగించే విధముగా వారి మార్గములు ఉంటాయి. అట్లాంటి వ్యక్తులను నేను ఇద్దరిని మీకు పరిచయం చేసి ముందుకు సాగడానికి ఇష్టపడతా ఉన్నాను. రండి, దాని కొరకై మొదటి వ్యక్తి ఎక్కడ మనకు తారసపడతాడంటే ఎస్తేరు గ్రంథంలో కనపడతాడు. ఎవరైనా అంటే హామాను. ఏం పేరంట? హామాను. ఎవరి హామాను? ఎక్కడ పని చేస్తా ఉన్నాడంట? అహస్వేరోస్ దగ్గర, ఆ రాజు దగ్గర ఏం చేస్తా ఉన్నాడంట? పని చేస్తా ఉన్నాడు ఒక మంత్రిగా. ఈ అహస్వేరోస్ ఎవరయ్యా అని చూస్తే ఎస్తేరు యొక్క భర్త. ఎవరయ్యా ఈ ఎస్తేరు అని అంటే హదస్సా యొక్క క్షమించండి, ఏమంటారు, మొర్దెకై యొక్క అన్న కుమార్తె. కాబట్టి ఇట్లా మనము ఆలోచన చేయగలిగితే ఎస్తేరు గ్రంథములో మనకు ఈ హామాను అన్న వ్యక్తి కనపడతాడు కదా. ఈ హామాను ఎటువంటి వాడు అంటే దుష్టమైన హృదయం. హామాను జీవితంలో హామాను చేస్తా ఉన్న ఉద్యోగరీత్యా హామానుకు అందరూ నమస్కారం చేసేవాళ్ళు, సాగిలపడి నమస్కారం చేసేవారు. కొంతమంది వంగి దండాలు పెడతారని చెప్తారు కదా, అట్లా అందరూ వంగి దండాలు పెట్టేవాళ్ళంట. అయితే ద్వారపాలకుడుగా వ్యవహరిస్తూ ఉన్న ఈ యొక్క మొర్దెకై తన జీవితంలో ఎప్పుడు కూడా హామానుకు నమస్కారం చేయలేదు. కొంతమంది వచ్చి ఈ యొక్క హామాను దగ్గరికి వచ్చి అన్నారు, అయ్యా రాజు తర్వాత నువ్వే గొప్పోడివి, అయితే మేమందరం నీకు నమస్కారం చేస్తాం, కానీ ఒక వ్యక్తి నీకు నమస్కారం చేయలేదు అన్నాడు. ఎవరంట ఆ వ్యక్తి? మొర్దెకై. మొర్దెకై నమస్కారం చేయనప్పుడు అడిగాడు, ఏమన్నాడు? ఏమయ్యా మొర్దెకై, నేను నీకంటే ఉన్నతమైన స్థానంలో ఉన్నాను కదా, ఎందుకు నీవు మరి నాకు నమస్కారం చేయట్లేదు? ఏం నేనంటే నీకు గౌరవం లేదా? నేనంటే నీకు ఇష్టం లేదా అని అడిగినప్పుడు ఆ యొక్క మొర్దెకై అంట వచ్చాడు, అయ్యా మీరు చెప్పేదంతా బాగానే ఉంది, నేను మీకు నమస్కారం చేస్తాను, మీరంటే నాకు గౌరవం ఉంది, మీరంటే నాకు ఎంతగానో అభిమానం కూడా ఉంది, అయితే నేను సాగిలపడి నమస్కారం చేయాల్సింది కేవలం మా దేవునికి మాత్రమే అన్నాడు. ఎవరికంట? కేవలం మా దేవునికి మాత్రమే అన్నాడు. మనం అంటామా? ఎవరైనా అధికారి వచ్చి, ఏమయ్యా నువ్వు కాళ్ళు పట్టుకున్నాయి, అప్పుడే నేను నీకు ఇంటి పట్టాను ఇస్తాను, లేదంటే అప్పుడే నేను నీకు ఉద్యోగం ఇస్తాను, అప్పుడే నేను నీకు ఇన్ని రోజులు పెండింగ్ ఉన్న హెచ్ఆర్ఏనో టీఏనో డిఏనో ఇస్తానంటే ఏం చేస్తాం? పల్లెల్దే ప్రభువా క్షమించు తండ్రి ఒక్కసారి అని అంటాం. కానీ మొర్దెకై జీవితం ఇట్స్ ఎ ఛాలెంజింగ్ లైఫ్. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే, అయ్యో బైబిల్లో పనిచేసే వాళ్ళు ఎప్పుడు గణపరచబడలా అని. పని చేసే వాళ్ళు పని చేసే చోట నమ్మకంగా ఉన్నారు కాబట్టి బైబిల్లో చాలా మంది గొప్ప గొప్ప వారిగా చేయబడతా వచ్చినారు. నేను 1-2 ఉదాహరణలు చెప్తాను. మనం అంటాం ఏమని తెలుసా, ఒకరిద్దరు నన్ను అడిగారు, ఏమనంటే, ఏందన్నా మీరేమో పరిచర్య అంటారు, మళ్ళీ ఏమో పని అంటారు, మళ్ళీ ఏమో ఎడ్యుకేషన్ అంటారు, ఇంకోటి అంటారు, ఇన్ని అవసరమా అని అన్నారు. ఇన్ని అవసరమా అంటే నాకు అనిపించింది మంచిదే కదా, సర్లే తమ్ముడు ఒక పని అయితే దేవుడిని అడుగు, ప్రభువా నతానేలన్నా ఏం చేస్తే బాగుంటుందో, నాకు దేవుడు ఇదే చెప్పినాడు, నీకేమైనా వేరే చెప్తాడేమో, నువ్వు అడిగి కనుక్కొని రా అని చెప్పిన. ఆ అబ్బాయి రెస్పాండ్ ఇవ్వాల. కాబట్టి మనము చూస్తే
చాలా మంది బైబిల్లో ఏం ఆలోచిస్తారంటే పరిచర్య అంటే ఏమనుకుంటారు, పనులన్నీ మానుకొని కేవలం దేవుని కోసం బ్రతకడం మనం అనుకుంటారు. అర్థమైందండి? వాస్తవానికి చూస్తే పనులన్నీ మానుకొని దేవుని కోసం బ్రతికిన వాళ్ళ కంటే పనులు చేస్తూ దేవుని కోసం బ్రతికిన వాళ్ళే ఎక్కువ బైబిల్లో. ఉదాహరణలు చెప్తా. ఫస్ట్ నుండి యోసేపు ఎక్కడున్నాడంట? యోసేపు ఎక్కడున్నాడు? ఐగుప్తు దేశములో ప్రధానమంత్రిగా ఉండి దేవుడు అంటే దేవుని బిడ్డ అంటే ఎలా ఉంటాడో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గా చూపించి రాజే అన్నాడు. ఏమన్నాడు? అయ్యా నేను నిన్ను చూసినప్పుడు దైవాత్మ కలిగిన వాడిగా నాకు కనపడుతున్నావు అన్నాడు. అర్థమైందండి? అక్కడున్న ఇశ్రాయేలీయులు ఏమైపోయారు, అక్కడున్న యాజకులు ఏమైపోయారు, అక్కడున్న దేవుని పరిచారకులు ఏమైపోయారు, ఎక్కడున్నారంటే వాళ్ళందరూ చెదరిపోయి ఉన్నారు. నీవు పని చేస్తున్నావా, పని చేయకుండా పరిచర్య చేస్తున్నావా, లేదంటే పని మాత్రమే చేస్తున్నావా అనేది కాదు. నీ జీవితం పరిశుద్ధమైనదిగా ఉంటే నీవు కరపత్రిక ఇవ్వకపోయినా పర్వాలేదు, నీ ప్రవర్తన ద్వారా ఏం చేస్తావంట, నీవు పని చేస్తా ఉన్న అధికారులను ప్రభు వైపు తిప్పగలవు. అట్లా కాకోకుండా నీవేమో బాగా పరిచర్య చేస్తున్నానని జనాలను అందరినీ నమ్మించినావు అనుకో, ఇంట్లో ఉండి సెల్లు చూస్తూ ఉన్నావు అనుకో, ఎవరు వచ్చినా కూడా వాకిల దగ్గర ఒకరిని పెట్టి ఆ ఇయర్ ఫోన్స్ లో సినిమా పాటలు పెట్టుకొని ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తా, లేదంటే ఏవేవో చెత్తవన్నీ చూస్తా ఉన్నాం అనుకో, దేవుని నామాన్ని నువ్వు మహింపరిచినట్లా నీ జీవితంలో పరిశుద్ధత ఉందా? లేదుగా. పని చేస్తున్నావా, పరిచర్య చేస్తున్నావా అనేది కాదు, నీ జీవితంలో ప్రభువు ఉన్నాడా లేదా అది ముఖ్యం. పరిచర్య చేసే వాళ్ళే పరలోకం పోరు, పరిచర్య చేయని వాళ్ళు విశ్వాసులు అందరూ భూమి మీదే ఉండిపోరు కదా. పరిచర్య చేసినా పరిచర్య చేయకపోయినా నీవు రక్షింపబడి దేవుని కొరకు జీవించగలిగితే ప్రభు ఏం చేస్తాడు? నిన్ను పరలోకం తీసుకెళ్తాడు. అంతే, దేవుడిచ్చిన కాన్సెప్ట్ అది. అట్లా కాకుండా నువ్వు వేరే కాన్సెప్ట్ ఇవ్వద్దు ఎవరికి కూడా కదా. కాబట్టి అంతేకాదు, యోసేపు ఒకటే కాదు, యోసేపు తర్వాత కూడా ఉన్నారు. ఎవరున్నారు యోసేపు తర్వాత? దావీదు ఉన్నాడు. దావీదు ఏమన్నా యాజకుడా? కాదు, దావీదు ఒక రాజు. దావీదు ఏం చేస్తా ఉన్నాడు? దేవుని విషయం అందు ఎంతో భయభక్తి శ్రద్ధలతో ఉన్నాడు. దాని తర్వాత ఇంకా ముందుకెళ్తే నెహెమ్యా ఏం చేస్తా ఉన్నాడంట? ఆ రాజు దగ్గర గిన్నె అందించేవాడుగా ఉన్నాడు, ద్రాక్షారసం ఇచ్చేవాడు రాజుకు. కానీ ఏమైపోయినాడంట? దేవుని మందిరం కాలిపోయింది అన్నప్పుడు ఏడ్చినాడు. పక్కన వాళ్ళు ఏడవలా? చూసినారా ప్రేమైన సోదరుడా, ప్రేమైన సోదరి, పని చేస్తా ఉన్నప్పుడు మనకేం కలుగుతుందో చెప్పమంటారా? దేవుని విషయమైన ఆసక్తి ఉంటుంది. అరే నేను నా పనిలో నమ్మకంగా ఉన్నా, మరి దేవుని విషయంలో నమ్మకంగా ఉన్నానా? ఎన్ని అధ్యాయాలు చదువుతున్నా, ఎన్ని గంటలు దేవునికి ఇస్తున్నా, ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నా, ఎంత సమయాన్ని వృధా చేస్తున్నా, ఏం చేస్తాం అప్పుడు? వి హ్యావ్ సమ్ క్యాల్కులేటెడ్ మైండ్ కదా. పని లేదనుకో ఏం చేస్తాం? ఎప్పుడు లేస్తామో తెలియదు. ఎప్పుడో మధ్యాహ్నం 12 గంటలకు సూర్యుడు మధ్యలోకి వచ్చిన తర్వాత అప్పుడు తెల్లారిందక్క, తెల్లు ఎప్పుడో అరిపింటది, నీకోసం ఏం ఆగిపోదు కదా. నీకు పని లేదని సూర్యుడు లేటుగా ఉదయించాడు, సూర్యుడు ముందే ఉదయిస్తాడు. పర్టికులర్ టైం, డిసిప్లైన్ లైఫ్. పనిచేసేవారు చూడండి, ఉదయాన్నే లేస్తారు, ఉదయాన్నే వారి పనులు చేసుకుంటారు. కాబట్టి నా మటుకు నా జీవితంలో 95% నేను 4 లేస్తా. 95%. ఎప్పుడో 6కు లేసేది, చాలా అరుదు. ఇంకా బాగా అలసిపోయినాము, మన వల్ల కాదు అన్నప్పుడు మాత్రమే 6కు లేస్తా, లేదంటే ఖచ్చితంగా 4కు లేస్తా. నేర్చుకోవాలా మనం మన జీవితంలో ప్రభు కోసం పరిగెత్తడం అంటే కరపత్రికలు ఇచ్చే వాళ్ళు మాత్రమే పరిగెత్తనట్లు కాదు. కరపత్రికలు ఇచ్చే వాళ్ళ కొరకు ప్రార్థన చేసే నీవు నేను కూడా పరిగెత్తినట్లే లెక్క. ప్రభు అన్నాడు కదా, అయ్యా మీరు పని చేయలేకపోతే కనీసం పని చేసే వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి కదా. ప్రార్థన అన్నది ఎట్లాంటిదంటే ఒక గోడకి వెనకాల ఉన్న సపోర్ట్ లాంటిది. మనం ప్రార్థన చేయలేదనుకో, వాళ్ళు కరపత్రికలు ఇస్తారు, ఎవడో చింపేసి వెళ్ళిపోతాడు, ఏం ప్రయోజనం? కాబట్టి మనం ఏం చేయాలో ప్రార్థన చేయాలి. ప్రభు పలానా చోట సువార్త ప్రకటించబడుతుంది, పలానా చోట విపిఎస్ జరుగుతుంది, పలానా చోట ఏం చేస్తూ ఉన్నారు, యవనస్తుల కూడిక జరుగుతుంది, పలానా చోట పరిచర్య ఆరంభించబడింది, పలానా విశ్వాసుల జీవితాల్లో కొంచెం గందరగోళం ఉంది, పలానా మందిరంలో సమస్యలు ఉన్నాయి, బయటికి వెళ్ళి చెప్పొద్దు కదా. చాలా మంది ఏం చేస్తారంటే మందిరంలో ఉండే సమస్యలన్నీ బయటికి తీసుకొని పోయి చెప్తారు. లోకమంతా మందిరం లేకొస్తుంది. అప్పుడు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితో కదా. మందిరములోనికి లోకం వచ్చిందా జాగ్రత్త, ఇంకంతే, ఇంకా మందిరం పాడైపోతుంది. వద్దు, బుద్ధిహీనురాలిగా ఎప్పుడు తలంచవద్దు, బుద్ధిహీనుడిగా ఎప్పుడు తలంచవద్దు. నీకు అంత భారం ఉంటే మోకరించి ప్రార్థన చేయి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, కన్నీటితో ప్రార్థన చేయి.
ఆనాడు ప్రార్థన విన్న దేవుడు ఈనాడు ప్రార్థన వింటాడు, పరిస్థితులను చక్కజేస్తాడు. కాబట్టి మనము చూస్తే హామాను తన జీవితంలో ఏం చేస్తా ఉన్నాడంట, మొర్దెకైని చంపాలి అని అనుకున్నాడు. మొర్దెకైతో పాటు, మొర్దెకైని చంపితే ఏం బాగుంటది, మొర్దెకైతో పాటు మొర్దెకై యొక్క జనులందరినీ చంపాలి అని అనుకున్నాడు. మొర్దెకై యొక్క జనులు ఎవరో తెలుసుకున్నాడు. అయ్యా వీళ్ళు ఎవరు, ఎక్కడి నుండి వచ్చినారంటే, అయ్యా వీళ్ళు యూదులు. ఎవరంట, వీళ్ళు యూదులు. అయితే ఏం చేయాలా, యూదులను చంపాలా. రాజు దగ్గరికి వెళ్ళినాడు, రాజును మోసగించాడు, ఒక శాసనం పుట్టించాడు. ఏం చేయాలనుకున్నాడు, యూదులను అందరినీ చంపాలి అన్న ప్రయత్నం చేసినాడు హామాను. ప్రేమైన సోదరుడా, ప్రేమైన సోదరి, ఈ దినాల్లో అటువంటి పరిస్థితులు బహుశా మన మధ్యకు రావచ్చు, మన దగ్గరికి రావచ్చు, మనకే జరగచ్చు. నువ్వు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నావా? మొర్దెకై తన జీవితంలో ఒక సాధారణమైన గేట్ కీపర్. having such a small work, small job. Even though when we look into his heart, he is so strong spiritually. మనం చూస్తే బాహ్యంగా ఆయన తన జీవితంలో చిన్న ఉద్యోగమే ఉంది, అయితే తన జీవితంలో ఎట్లా ఉన్నాడంటే ఆత్మీయంగా చాలా బలమైన వాడుగా ఉన్నాడు. దేవుడు నీకు ఇచ్చిన ఉద్యోగం ద్వారా నీవు దేవుని కొరకు ఉపయోగపడుతున్నావా? అది చిన్న ఉద్యోగమైన పర్వాలే, అది పెద్ద ఉద్యోగమైన పర్వాలా, ఆ పనిలో నువ్వు చేస్తూ ఉన్న నీ పని ద్వారా దేవునికి మహిమ కలుగుతూ ఉందా? చాలా మంది అయ్యో నేను దేవుని బిడ్డని చెప్పుకోవడానికి కూడా సిగ్గే. ఇప్పుడంటే చాలా పరిస్థితులు వచ్చినాయిలేండి, ఇప్పుడు మీరు చెప్పినా చెప్పకపోయినా అది వేరే విషయం. ఇప్పటిదాకా ఇంతదాకా ఇప్పుడు చెప్పలేండి, ఇప్పుడు పొరపాటున కూడా వాడు ఏసై నమ్మినా కూడా చెప్పడు, యారు చెప్తే వాని ఉద్యోగం ఊడబీకేచ్చారు అని. కాబట్టి మనం మన జీవితంలో ఎంత చక్కగా ఈ యొక్క మొర్దెకై తన మార్గంలో తాను ఉన్నాడు. హామాను ఏం చేస్తూ ఉన్నాడు, హామాను అనుకున్నాడు చంపాలా చంపాలా చంపాలా. మొర్దెకై అనుకున్నాడు ఏదైనా పర్వాలేదు, నా దేవుని కోసం చస్తాను నేను అన్నాడు. కానీ ఒక రోజు వచ్చింది, ఏం జరుగుతూ వచ్చిందంట, ఎస్తేరు ద్వారా దేవుడు రాజు హృదయాన్ని మారుస్తూ వచ్చినాడు. ఎస్తేరు ప్రార్థన, మొర్దెకై ప్రార్థన, యూదుల ప్రార్థన, ఎస్తేరు చెలికత్తెల ప్రార్థన. చూడండి ఎంతమంది ప్రార్థన. ఒక ప్రార్థన, చాలా మంది అడుగుతారు ప్రార్థన చేస్తే ఏమవుతుందని. ప్రార్థన చేయలేనిది ఏదైనా ఉంటే చెప్పని అడుగుతా. ప్రార్థన చచ్చిన వ్యక్తులను బ్రతికించింది. ప్రార్థన అనారోగ్యంలో ఏం చేస్తూ వచ్చింది, బాగుపరుస్తూ వచ్చింది. ప్రార్థన పాడైపోయిన పట్టణాలను తిరిగి కట్టగలుగుతూ వచ్చింది. ప్రార్థన పాడైపోయిన మనుషులను తిరిగి కట్టగలుగుతూ వచ్చింది. ఇదే ప్రార్థన అనేక మంది పాడైపోయి పతనం అయిపోయి ఆత్మీయమైన జీవితంలో కృంగిపోయిన వారిని ఏం చేస్తూ వచ్చినాడంట, ఇదే ప్రార్థన ద్వారా దేవుడు లేవనెత్తుతూ వచ్చినాడు. ప్రేమైన సోదరుడా, ప్రేమైన సోదరి, దయచేసి ప్రార్థన మాత్రం నిర్లక్ష్య చేయొద్దు. నువ్వు అనుకోవచ్చు, అన్న ప్రార్థన చేస్తే ఏమవుతుందన్నా, నాలాంటి ప్రార్థన చేస్తే ఏమవుతుంది. ఒక చిన్న పోస్ట్ ఉందండి, నాకు ఇప్పటికి కూడా గుర్తుంటది. ఒక అబ్బాయి పంపించాను నాకు, యవనస్తుడు. ఒక చిన్న పిల్లవాడు దేవుని మందిరంలోనికి వెళ్ళి మోకాళ్ళ లొంగి ప్రార్థన చేస్తున్నాడంట. ఎవరంట, పెద్ద పెద్దోళ్ళు కాదు, సేవకులు కాదు, లేదంటే 1,00,000 మందిని సంపాదించిన గొప్ప గొప్ప ఆత్మీయ దైవజనులు కాదు. చిన్న పిల్లవాడు, ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు. మందిరానికి వచ్చి ఏం చేస్తారు, ఆ పిల్లడు ఏం ప్రార్థన చేస్తారు, కనీసం మాటలని సరిగా వస్తాయా? రావు. ఏం చేస్తుంటాడు, దేవా మా మందిరాన్ని కాపాడు, మా నాయన్ని కాపాడు, మా అమ్మను కాపాడు, నన్ను కాపాడు అని అదే ప్రార్థన చేస్తుంటాడు. ఆ చిన్న పిల్లవాడు ప్రార్థన చేస్తూ ఉంటే సాతాను ఆ పిల్లవాడిని ముట్టాలంటే భయపడుతుంది. చూడండి ఎట్లుందో. మనలాగా తల వెంట్రుకలు అన్ని నెరిసిపోయి 60 ఏళ్ళు వచ్చి 30 ఏళ్ళు వచ్చి రక్షింపబడి ఎన్నేళ్ళు అయింది అక్క అంటే 30 ఏళ్ళు అయిందన్నా. ఎన్నేళ్ళు? 30 ఏళ్ళు. రక్షింపబడి ఎన్నేళ్ళు? 50 ఏళ్ళు అయిందన్న. అబ్బా, 50 ఏళ్ళలో ఏం చేసినావు? ఈ 50 ఏళ్లలో ప్రార్థన తప్ప అన్ని చేసినావు కదా. నేర్చుకోవాలా, ప్రార్థన చేయాలా. ఆ చిన్న పిల్లవాడి ప్రార్థన సాతానును వణికిస్తే, మరి నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు చేస్తే ఈ భూమిని దేవుడు వణికించలేడా? ఈ రాజ్యమును దేవుడు కదిలించలేడా? కదిలించగలడు. యూదులు లేదా ఆ యొక్క మొర్దెకై ఏమనుకున్నాడంటే, దేవా మేము నీకు తప్ప ఎవరికి సాగిలపడము, అది వారి తీర్మానం. మొర్దెకై చూడండి, మొర్దెకై ఎంచుకున్న మార్గం ఏంటి, వీళ్ళను చంపాలా అని అనుకున్నాడు కదా. ఎవరైనా నీకు లోబడకుండా ఉంటే, ఎవరైనా నీ జీవితంలో నీకు ఇబ్బంది కలిగిస్తూ ఉంటే మొట్టమొదటిగా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నీలో ఉన్న తప్పులు సరి చేసుకోవాలా. ఒక వ్యక్తి ఉన్నాడు హెబ్రోన్లో, అంకులు పొరపాటున వాళ్ళ ఇంట్లో ఎవరైనా వాళ్ళ అంకుల్ మాట వినలేదనుకో, వెంటనే అంకుల్ చేసే పని ఏంటో తెలుసా అండి, మనమైతే ఏం చేస్తాం, ఏం సంపాదించేది నేను, ఏమమ్మాయి సంపాదించేది నేను, కాబట్టి నేను చెప్పిన మాట మీరు వినాలా. నువ్వు భార్య అయినా పర్వాలే, పిల్లలైనా పర్వాలా, ఇంకెవరైనా పర్వాలేదు, సంపాదిస్తూ ఉన్నది నేను, నా సంపాదనతో బ్రతుకుతోండి, మీరు నన్ను ఎట్లా అంటారు?
అని మనం అంటాం. కానీ ఆయన ఏం చేసేవాడు తెలుసా? దేవా, నా కుమారుడు నా మాట వినలేదంటే నేను ఏం తప్పు చేశానో నాకు చూపించయ్యా అని ఏం చేస్తానంట? ప్రార్థన చేస్తానంట. మనం అంటామా? మనం వచ్చిన కన్నా నా కొడుకు నా మాటే ఇందన్నా, నా కూతురు నా మాట ఇందన్నా, నా అల్లు నా మాట ఇందన్నా, నా కొడుకు నా కొడుకు నా మాట ఎట్లుంటది? నువ్వు ముందు దేవుని మాట వింటే కదా ఆమె నీ మాట వినడానికి, ఆయన నీ మాట వినడానికి. నువ్వు దేవుని మాట విన్నావు, దేవుడు ఆటోమేటిక్ పట్టుకుంటే దేవుడు ఎవరిని వదిలిపెట్ట. నేను మళ్ళా చెప్తా ఉన్నా, దేవుని పిల్లలను చంపే సౌలునే పట్టుకున్న దేవుడు ఆఫ్టర్ ఆల్ అంత గొప్ప పాపము చేయని నీ కుమారుడని, నీ కుమార్తెని, నీ కోడల్ని, నీ కొడుకును దేవుడు విడిచిపెడతాడు. లేదుగా పట్టుకుంటాడు వారిని కూడా. ఒకరోజు పట్టుకొని నిజముగా నీవు దేవుని కొరకై వారిని పెంచాలన్న ప్రయత్నం చేస్తే, సన్మార్గంలో నడిపించాలని నువ్వు ప్రయత్నం చేస్తే ఏదో ఒక రోజు ఆ మార్గంలోకి వస్తారు కదా. డోంట్ షౌట్, అరవద్దు కదా. కాబట్టి మనం మన జీవితంలో హామాను మార్గమా లేదంటే మొర్దెకై మార్గమా? హామాను ఏం చేశాడంట? ఏం చేశాడు? యూదులందరినీ చంపాలనుకున్నాడు. అది హామాను ఎంచుకున్న మార్గము. మరి మొర్దెకై ఏం చేశాడు? మొర్దెకై ఎంచుకున్న మార్గం ఏంటంట? నేను నా దేవునికి తప్ప ఎవ్వరికి సాగిలపడను అన్నాడు కదా. కాబట్టి నా దేవునికి తప్ప ఎవరైనా పర్వాలా, నువ్వెవరైతే నాకేంటి, నా దేవునికి మాత్రమే నేను సాగిల పడతా అన్నాడు. పరిస్థితులు అననుకూలించినాయి, చచ్చిపోతావురా అన్నాడు, బెదిరించాడు, పర్వాలా అన్నాడు. చావుకు సహితము లొంగకుండా ఏం చేస్తా ఉన్నాడంట? దేవునికి మాత్రమే సాగిల పడతా ఉన్నాడు. ప్రేమైన సోదరుడా, ప్రేమైన సోదరి, బలం సమీపించడానికి వచ్చిన మనం చేస్తున్న వృత్తులు చాలా విభిన్నమై ఉండవచ్చు. మనం నడుస్తూ ఉన్న మార్గాలు విభిన్నమైనవి ఉండవచ్చు. మనం వెళ్తూ ఉన్న మార్గంలో విభిన్నమైన పరిస్థితులు చోటు చేసుకోవచ్చు. మరి నీ జీవితంలో నీవు నిలవబడిన క్రైస్తవుడువా లేదా పడిపోయిన క్రైస్తవుడువా? మొర్దెకై అయితే నిలవబడి ఉన్నాడు అంతే. ఏ పరిస్థితి వచ్చినా పర్వాలా, నా దేవుని కొరికే బ్రతుకుతా, నా దేవుని కొరికే చేస్తా అన్నాడు. మరి నీ నా సంగతి ఏంటి? పరిస్థితి మన దగ్గరికి వస్తే ఎవరైనా మనతో ఉన్నారనుకో, అయా నువ్వు దేవుని బిడ్డ అయితే నీ ఉద్యోగం తీసేస్తా, అయా నీవు దేవుని బిడ్డ అయితే నీకు రిజర్వేషన్ తీసేస్తా, అయా నీవు దేవుని బిడ్డ అయితే నీకు ఇంటి పట్టా తీసేస్తా, అయా నీవు దేవుని బిడ్డ అయితే నీకేం చేస్తా, నేను నీకు వచ్చే భారతదేశంలో వచ్చే కొన్ని ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేస్తానంటే, అయ్యో మేమేడ వెళ్తామన్నా మందిరానికి, మాకేం సంబంధం అన్నా అని చెప్పుకునే స్థాయిలో ఉంటావా? అట్లా ఉంటావా? లే, ప్రభు కొరకు నిలబడతావు. ప్రభు చూస్తాడు ఇవన్నీ. తినడానికి లేకపోయినా పరలోకం పోవచ్చు, కానీ తినడానికి ఉండి దేవుని యందు అవిశ్వాసముతో ఉండగలిగితే నరకమే. జాగ్రత్త. కాబట్టి మనము చూస్తే మొర్దెకై మార్గమా హామాను మార్గమా? మొర్దెకై ఏమో దేవుని కొరకు చావాలనుకున్నాడు, హామానేమో హామానుకు లోబడలేదని చంపాలనుకున్నాడు. విభిన్నమైన మార్గాలు. రండి ముందుకు సాగుదాం. ఎప్పుడు పురుషులే కాదు, స్త్రీలలో కూడా చెడ్డవారు ఉన్నారు. ఆమె పేరు చెప్పినాక చాలా మందికి అబ్బా ఏందిరబ్బా ఈమె పేరు చెప్పాడా అని అనిపిస్తుంది. ఏమంటారు, అంత దుర్మార్గురాలు ఆమె. ఆమె పేరే యెజెబెలు. ఏం పేరంట? యెజెబెలు. ఈమె ఎవరి భార్య? ఇశ్రాయేలు రాజైన ఆహాబు భార్య. ఆహాబు ఒకరోజు అనుకున్నాడంట, ఎక్కడికి వెళ్ళి తన వనంలోనికి వెళ్ళి ఆ పక్కనే ఒక ద్రాక్ష తోట ఉందంట. ఎవరిది? నాబోతు ద్రాక్ష తోట ఉంటే నాబోతు ద్రాక్ష తోటను అడిగినాడంట, ఏమయ్యా నాబోతు, ఇది నా పక్కనే ఉంది కదా, నేను రాజును కదా, నాకు ఇచ్చినావు అనుకో, దీనికంటే మంచిది ఇస్తా, ఇంకా ఎక్కువ సార్లు ఇస్తా నీకు. నువ్వు 1 ఎకరా ఇచ్చావు అనుకో, 2-3 ఎకరాలు ఇస్తా నీకు, ఏది కావాలంటే తీసుకో, ఎట్లాంటి ఇది దగ్గరే ఉంది కదా అని అడుగుతున్నాను అని అన్నాడు. వెంటనే నాబోతు ఏం చేశాడంట, మా తండ్రుల పిత్రార్జితము కదా, నా తండ్రి పిత్రార్జితమయ్యా, కాబట్టి నేను ఇవ్వను అన్నాడు. అంతే. రాజు ఏమైపోయినాడు? రాజు ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయినాడంట, అలిగి కోపముతో బాధతో. ఇంటికి పోతానే యెజెబెలు చూసింది. ఏమయ్యా రాజా, ఏంది నీ పరిస్థితి, ఏమింటున్నావే అని అంటే చెప్పినాడు అనమాట. నేను నాబోతు దగ్గరికి వెళ్ళాను, మన పక్కనే ఉందని నాబోతు ద్రాక్ష తోటను నేను కొంటాను, డబ్బులైన ఇస్తా, పొలమైన ఇస్తా, రెట్టింపైన ఇస్తా అంటే నేను అమ్మను అని చెప్పాడు, మా పిత్రార్జితం అన్నాడు అని అన్నది. ఏం చేయాలా? నిజముగా ఒక మంచి భార్య అయితే ఏం చెప్పాలా? ఏం పర్వాలేదులేండి, ఇది కాబట్టి ఇంకోటి కొనుక్కుందాం, తప్పేముంది, నువ్వు రాజు కదా అని అనాలా. కానీ యెజెబెలు ఏమని తెలుసా? నువ్వు సంతోషంగా ఉండు, నేను చూసుకుంటానింది. వై దట్ జెజబెల్ హ్యాస్ బికేమ్ ఏ గ్రేట్ వికెడ్ ఉమెన్ ఇన్ ద హోల్ బైబిల్. దట్ ఈస్ వై, దట్ ఈస్ ద రీజన్ షీ హ్యాస్ బికేమ్ ఏ వికెడ్ పర్సన్.
ఈ ఒక్క కారణమే యెజబెలు జీవితంలో, ఇదొక్కటే కాదు చాలా ఉన్నాయి. ఏం చేస్తూ వచ్చిందంట, రాజు సంతకం పెట్టకపోయినా కూడా రాజు లాంటి సంతకం పెట్టింది. సీజ్ ఎ ఫోర్జరీ ఉమెన్. అంతేకాదు అన్యాయముగా నాబోతును చంపించింది. షీ వాజ్ ఎ వికెడ్ ఉమెన్ విత్ వికెడ్ థాట్స్. ఏంటంట, పాపపు దుష్టత్వపు తలంపులతో నింపబడిన స్త్రీ. అంత మటుకే కాదు, రోషము కలిగిన ఏలియాని ఏమన్నదంట, రేపు ఈ పాటికి నువ్వు ఉంటే చూడు నీ జాగ్రత్త, నేను నిన్ను చంపేస్తాను బెదిరించిన స్త్రీ. చూడండి ఎట్లుందో కదా. దుష్టురాలైన యెజబెలు, బైబిల్లోనే ఉంది ఆ మాట. ఎలా ఉన్నావు? మన మార్గాలు ఎట్లున్నాయి? ఆ నాబోతు పొలం ఇవ్వకపోతే విడిచిపెట్టాలా, అంతేగాని చంపడం ఏంటి? చంపమని ఎవరు అధికారం ఇచ్చాడు? వారి చావు ఎలా ఉందంటే, నాబోతు యెజబెలు యొక్క రక్తం వారు చచ్చిపోయినప్పుడు ఏమైపోయిందంట, కుక్కలు నాకినాయి. ప్రేమైన సోదరుడా, ప్రేమైన సోదరి, నీవు అనుకోవచ్చు ఈ రోజు నీ దగ్గర బలం ఉండొచ్చు, ఈ రోజు నీ దగ్గర అధికారం ఉండొచ్చు, ఈ రోజు నీ దగ్గర డబ్బు ఉండొచ్చు. నువ్వు చేసే ప్రతి పాపపు పనికి భూమి మీద బ్రతికి ఉండగానే దేవుడు చూపిస్తాడు నరకం అంటే ఎట్లా ఉంటది తమ్ముడు అన్నది. నువ్వు చేసే ప్రతి మోస పనికి, ఎవరెవరి దగ్గర అయితే అన్యాయముగా లేనోళ్ళ దగ్గర వాడు ఎట్లా ఉందంటే పరిస్థితి. నేను ఒక వీడియో చూస్తానండి. పాపం వాళ్ళ ఇంట్లో వాళ్ళు చనిపోతే పోస్ట్ మార్టము చేసి బాడీ అప్పగించడానికి 2000 డబ్బులు ఇవ్వాలంట. వాళ్ళు చచ్చిపోయి దుఃఖంలో ఉంటే, వాళ్ళు లేని పరిస్థితిలో ఉంటే, ఇట్లా పీడించి తినే ప్రతి ఒక్కరికి, అది సేవకుడైనా పర్వాలా, దేవుడి మందిరంలో చెప్తున్నా, అది సేవకుడైనా పర్వాలా, దేవుడు విడిచిపెట్టాడు. నువ్వు డాక్టర్ వృత్తి చేస్తా ఉండి ఇలాంటి పని చేసినా దేవుడు విడిచిపెట్టాడు. నువ్వు ఒక అధికారి అయ్యిండి ఇలాంటి పని చేసినా దేవుడు విడిచిపెట్టాడు. దేవుడు పట్టుకుంటాడు అంతే. దేవుడు ఏ ఒక్కరిని వదిలిపెట్టాడు. అయ్యో మందిరంలోకి వచ్చిన తర్వాత పిడిచచ్చు అన్నా ఏం పర్వాలేదు, చచ్చిపోయిన వాళ్ళ కాడికి వాక్యం చెప్తే 2000 ఏంటి, పెళ్లి చేసే వాళ్ళ కాడికి ఏం కట్నం అంత ఇచ్చినారు కదా నాకు ఒక 5000 ఏంటి, ఇట్లాంటి పనులు పెట్టుకుంటే మాత్రం దేవుడు విడిచిపెట్టాడు. ఒక మాట అన్నాడు ఒక అన్న, ఏమన్నాడంటే, ఏ సేవకులైనా సరే సంఘము మీద అజమాయిషి చేయనికి కాదంట, సంఘము అభివృద్ధి పరచబడటం కోసమై, సంఘంలో పని చేయడం కోసమై వాళ్ళు ఉండేది. అంతేగాని సంఘం నాది నేను చెప్పినట్టే నాలని పెత్తనం చెలాయించడానికి కాదు. యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడైనా పెత్తనం చెలాయించినారా? చెలాయించలే. ఆయన ఏమన్నాడు, అయ్యా ఈ పని చేద్దాం ప్రార్థన చేయండి అన్నాడు. మనం కూడా ఏం చేయాలా? ఏదైనా పని చేసేటప్పుడు అన్న ప్రార్థన చేయండి, అక్క ప్రార్థన చేయండి, ఈ పని చేద్దాం, ఏదో ఇలా వెళ్దాం అని చెప్తాం, అంతవరకే. అంతేగాని ఇట్లా చేయకపోతే బాగుండదు అని అన్నాడా? అల్లా ప్రభు. ప్రేమైన సోదరుడా, ప్రేమైన సోదరి, see what kind of path that you are going on. If you have chosen the wicked path, that God is going to punish you before you are going to die, not after your death. అయ్యా నీవు ఇట్లాంటి దుర్మార్గం ఏర్పరచుకొని ఎన్నుకొని ఆ మార్గంలో పోతే దేవుడు నేను శిక్షించగోరుతా ఉన్నాడు. నువ్వు చచ్చిపోయిన తర్వాత కాదు, చచ్చిపోక ముందే. ఒకప్పుడు ఎలా ఉండదంటే చనిపోయిన తర్వాత నరకం, ఇప్పుడు చనిపోక ముందే నరకం. అర్థమైందండి? చనిపోక ముందే నరకం అంటే ఏంటో చెప్పమంటారా? నువ్వు చేసిన అన్యాయాలు అక్రమాలు దేవుని దృష్టికి ఎప్పుడైతే ఎక్కువ అవుతాయో నేను చంపడు, ఏ పురుగులో పెడతాడు కాళ్ళకి కదా. కాబట్టి నేను మంచానికి పరిమితం చేస్తాడు. నువ్వు ఆ రోజు ఒకరిని తిట్టింటావు నీ దగ్గరికి వచ్చి సంతకం పెట్టించుకోనికి. ఇప్పుడు నీ కోడలు తిడతాడు, నీ అల్లుడు తిడతాడు, నీ అత్తగారు తిడతాడు, అందరు తిట్టేటట్టు దేవుడు చేస్తాడు. వద్దు, అంత అవసాన పరిస్థితులకి నువ్వు వెళ్ళక ముందే బ్రతుకు మార్చుకో. ఇదే ప్రభు చెప్పేది. నువ్వు క్రైస్తవుడు అయినా పర్వాలా, అన్యుడు అయినా పర్వాలా, దేవుడు చెప్పేది ఇదే. ఎవరి దగ్గర అన్యాయం చేయొద్దు. ఎవరి దగ్గర అన్యాయం చేసినా ఈ భూమి మీద నువ్వు బయటకు ఏం పర్వాలేదు, నేను కాపాడుకుంటాను అనుకోవచ్చు, దేవుడు మాత్రం విడిచిపెట్టాడు. కాబట్టి ఇక్కడ 2 మార్గాలు చూసాం. మొదటికేమో హామాన్ ఏ మార్గం అంటే అది చంపాలి అని అనుకున్నాడు. నాకు లోబడితే నాకు నమస్కారం చేయలేదు కాబట్టి చంపుతాను అన్నాడు. ఈ యొక్క మొర్దెకై ఏమన్నాడు? నా దేవునికి తప్ప నేను ఎవరికి నమస్కారం చేయను అన్నాడు. మూడోది ఎవరంట? ఆమె దుష్టురాలైన యెజబెలు. ఆమె మార్గం ఏంటో తెలుసా? ఏదైనా చేసి నాకు కావాల్సింది నేను తెచ్చుకుంటా, మనిషిని చంపుతా, కావాలంటే ఏదైనా చేస్తా. ఎంత దుర్మార్గమో చూడండి. పొర్జరీ చేసింది, సాక్షులను పెట్టింది, ఒకరిని చంపించింది, ఎవరిని నాబోతుని చంపించింది. అంతేకాదు ఏలియా దగ్గరికి పంపించింది మనుషులను, ఏలియా దగ్గరికి మనుషులను పంపించింది, భయపెట్టింది, రేపు ఈ పాటికి నువ్వు ఉంటే చూడండి కదా. దుష్టురాలైన యెజబెలు. ఏ మార్గంలో వెళ్తున్నావు? హామాను మార్గమా, మొర్దెకై మార్గమా,
యజబేలు మార్గం ఒక్కసారి పరీక్షించుకో, మోకరించండి, బలం సమీపించదాం. ఒక్కసారి మౌనంగా మనల్ని మనము పరీక్షించుకుందాం. ప్రేమగల తండ్రి, జీవంగల దేవ, మరి ఒక పర్యాయం స్తోత్రమయ్యా. చెప్పబడిన మాటలను బట్టి స్తుతించగలుగుతున్నాం. దేవ, మొర్దెకయ్యేమో దేవా తన జీవితంలో నీకు తప్ప ఎవరికి నమస్కారం చేయను అన్నాడు. నీకు నమస్కారం చేయని కారణం చేత హామాను యూదులు అందరినీ చంపాలి అని అనుకున్నాడు. దేవా, ఏదైనా చేసి మనుషులను చంపైనా సరే నా ఆశ నెరవేర్చుకోవాలి దుష్టురాలైన యజబేలు ప్రయత్నించింది. మరి ఈ 3 మార్గాల్లో మేము ఏ మార్గంలో వెళ్తున్నాం? నన్ను నేను పరీక్షించుకొని, మమ్మల్ని మేము పరీక్షించుకొని యోగ్యకరమైన రీతిలో బలం చేరుట కృపనిమ్మని యేసయ్యనామమున ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమగల తండ్రి, కాబట్టి ఆయన ఒక రొట్టెను పట్టుకుని దాన్ని విరిచిది, మీ కొరకైన నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీనిని చేయడం చెప్పాను నేను. ప్రేమగల తండ్రి, జీవంగల దేవ, మరి ఒక పర్యాయం స్తోత్రమయ్యా. మీ శరీరంలో సాదృశ్యమైన రొట్టెను సమీపిస్తుండగా యోగ్యకరమైన రీతిలో పాలు పొందుటకు సహాయం చేయమని యేసయ్య నామమున ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ఎవరు సంసిద్ధంగా ఉన్నారో మీ కుడి హస్తం పైకెత్తి చూపితే ప్రభు యొక్క శరీరం నాకు సాదృశ్యమైన రొట్టె మీకు అందించబడుతుంది. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయనకు పాత్రను ఎత్తుకొని, ఇది నా రక్తం వలన క్రొత్త నిబంధన, దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటగా దీనిని చేయడం చెప్పాను నేను. మా ప్రియ తండ్రి, మీ రక్తం సాదృశ్యమైన ద్రాక్షరసము సమీపిస్తుండగా యోగ్యకరమైన రీతిలో పాలు పొందుట కృపను అనుగ్రహించమని యేసయ్య నామమున ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ఎవరు సంసిద్ధంగా ఉన్నారో మీ కుడి హస్తం పైకెత్తి చూపితే ప్రభు యొక్క రక్తం సాదృశ్యమైన ద్రాక్షరసము మీకు అందించబడుతుంది. చిన్న చుక్క తీసుకొని పక్కన వారికి అందించండి. ప్రేమగల తండ్రి, జీవంగల దేవ, మరి ఒకసారి స్తోత్రాలయ. ఇంతవరకు మీరు చూపిన కృపను బట్టి స్తుతించగలుగుతున్నాం. ఎవరు ఏకంగా పాలు పొందరు క్షమించండి, మరి ఒక తరుణాన్ని అనుగ్రహించండి. దేవట్లాగు బేతేల్ సరిహద్దుల విషయాలు పరచండి. చిన్న కుటుంబాన్ని కరుణించండి, రాజన్న కుటుంబాన్ని కరుణించండి, కుటుంబాన్ని ఆదరించండి. కులాయమక్క కుటుంబాన్ని మీరు స్థిరపరచండి. అమ్మనవును కరుణించండి, అతని మామను కూడా మీరు కరుణించి బలపరచండి. చిన్నాను కరుణించము, మంచి ఆరోగ్యం దయచేయము. అట్లాగూ యోహాను మామను కరుణించము దేవ, మీరే మంచి ఆరోగ్యంతో నింపుకు రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకించి దేవ సహోదరుడు విశ్వనాథ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవ బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్నాడు, కీమోస్ ఇస్తుండగా మీరే మంచి ఆరోగ్యం దయచేయండి. మీ చిత్తమైతే ఒకసారి వెళ్ళగలుగుటకు మీరే ద్వారాలు తెరవమని యేసయ్య నామమున ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. సమయంలో లేచి నిలువబడి పాట పాడుకుందాం. మనం మన ఈవులు ప్రభుకు సమర్పించుదాం.
మాట్లాడుము జీవము గల దేవా, జీవనదిని ప్రవహింపజేయుమా. మాట్లాడుము జీవము గల దేవా, జీవనదిని ప్రవహింపజేయుమా. దయతో మాట్లాడుమా, నీవే మాట్లాడుమా. నీ మెల్లని స్వరము వినిపించుమా. దయతో మాట్లాడుమా, నీవే మాట్లాడుమా. నీ మెల్లని స్వరము వినిపించుమా. నీ దాసుడాలకించుచున్నాడయా, ఆజ్ఞనిమ్ము ప్రియ యేసు ప్రభువా. నీ దాసుడాలకించుచున్నాడయా, ఆజ్ఞనిమ్ము ప్రియ యేసు ప్రభువా. దయతో మాట్లాడుమా, నీవే మాట్లాడుమా. నీ మెల్లని స్వరము వినిపించుమా. దయతో మాట్లాడుమా, నీవే మాట్లాడుమా. నీ మెల్లని స్వరము వినిపించుమా. మాట్లాడుము జీవము గల దేవా, జీవనదిని ప్రవహింపజేయుమా. మాట్లాడుము జీవము గల దేవా, జీవనదిని ప్రవహింపజేయుమా. దయతో మాట్లాడుమా, నీవే మాట్లాడుమా. నీ మెల్లని స్వరము వినిపించుమా. దయతో మాట్లాడుమా, నీవే మాట్లాడుమా. నీ మెల్లని స్వరము వినిపించుమా. చివరి ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాం మిక్కిలి ప్రియ పరలోకపు తండ్రి, మరి ఒక ప్రేమ స్తోత్రమయ్యా. చెప్పబడిన దేవ మాటలను మీరే నీరు కట్టి ఫలింప చేస్తురండి. మేము దేవా లోకంలోకి వెళ్తున్నాం, మా గృహంలోకి వెళ్తున్నాం. మీరే తోడుగుండండి మా తండ్రి. మీ కొరకైన నమ్మకమైన రాయబార్లముగా మేము ఉండులాగున మీరు సహాయం చేయండి. చెప్పబడిన ప్రతి మాట నాలో మాలో నీరు కట్టి మీరే ఫలింప చేస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నామయ్యా. అట్లు మాకు తెలియకుండా ఇంకా ఎవరు ఇబ్బందులు, ఇరుకులు, శ్రమలు, నిందలు, అవమానములు, అనారోగ్యంతో ఉన్నారో మట్టి తాకి స్వస్థపరచమని కృతజ్ఞతాస్తుతులతో యేసయ్య నామమున ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకును సకల పరిశుద్ధులకును ఇప్పుడు నెలప్పుడు సదాకాలము తోడై ఉండును గాక, ఆమేన్.